పొగ త్రాగుట మరియు మద్యము సేవించుట ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో అన్నపూర్ణమ్మ, సుగుణమ్మ అని ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. అన్నపూర్ణమ్మ కూతురైన లక్ష్మి చెవులు వినపడని శ్రీనివాస్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సుగుణమ్మ మాత్రం తన కూతురు సరస్వతికి పర్మనెంట్ గా ఫారెన్ లో సెటిల్ అయిన అబ్బాయిని తెచ్చి గ్రాండ్ గా పెళ్లి చేస్తుంది. అలా సుగుణమ్మ ఫ్యామిలీ అప్పుడప్పుడు ఫారెన్ వెళ్ళొస్తుంటారు. ఆ క్షణం నుంచి వాళ్లలో గర్వం పెరిగి అన్నపూర్ణమ్మ ఫ్యామిలీని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీటన్నిటినీ అన్నపూర్ణమ్మ ఫ్యామిలీ తట్టుకోలేకపోతారు. కోపంతో రగిలిపోతారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ ఫ్యామిలీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫారెన్ కి వెళ్లి రావాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే థమ్సప్ కంపెనీ కస్టమర్స్ కి సీసా మూత మీదున్న లక్కీ కోడ్తో ఫారెన్ ట్రిప్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ అవకాశాన్ని అన్నపూర్ణమ్మ ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని డిసైడ్ అవుతారు. చివరికి వాళ్లకున్న 2 ఎకరాల్లో ఎకరం అమ్మి థమ్సప్ సీసాల లోడ్ని కంపెనీ గోడౌన్ నుంచి ప్రతి వారం ఇంటి దగ్గర దింపుకుని ఫ్యామిలీ మొత్తం సీసా మూతల కోసం వేటని కొనసాగించేవారు. ఆస్తిని అమ్మినంత ఈజీగా సీసా మూతల్ని సంపాదించలేకపోయారు. వన్ ఫైన్ డే సుగుణమ్మ అల్లుడు అమ్మాయితో పాటు అత్తని, మావయ్యని ఇంక్లూడింగ్ పనోడిని కూడా పర్మనెంట్ గా ఫారెన్ తీసుకెళ్లిపోతాడు. అదే టైంలో లక్ష్మికి కూతురు పుడుతుంది. అప్పుడే అన్నపూర్ణమ్మకి ఒక ఐడియా వస్తుంది. సుగుణమ్మ చేసినట్టు తన మనవరాలికి కూడా ఫారెన్ అబ్బాయిని తెచ్చి పెళ్లి చేసి అల్లుడితో పాటు ఫ్యామిలీ మొత్తం ఇంక్లూడింగ్ పనోడు కూడా ఫారెన్ వెళ్లిపోవడానికి ప్లాన్ వేస్తారు. అలా పట్టుదలతో, ఓర్పుతో కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన అన్నపూర్ణమ్మ, కూతురు లక్ష్మి, అల్లుడు శ్రీనివాస్, పనోడు పాండీని పర్మనెంట్ గా దేశాన్ని దాటించే అల్లుడు దొరికాడో లేదో చూద్దాం పదండి.
ఎవర్రా పొద్దునే? సార్ నేను ఏ క్రైమ్ చేయలేదు, నన్ను అరెస్ట్ చేయకండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. పాస్పోర్ట్ ఎంక్వైరీ. అమ్మ మేడం, పాస్పోర్ట్ వచ్చింది, పాస్పోర్ట్ వచ్చింది, రండి, రండి, సరిగా వెలిగించండి. అయ్యో పెడతాను, వెలిగించండి. బొట్టు పెట్టు, బొట్టు పెట్టువే. రండి రండి రండి, కుడికాలు పెట్టి లోపలికి రండి. కూర్చోరా. రండి సార్, రండి రండి, కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. రే వెళ్ళరా, తొందరగా తీసుకురా. మెల్లగరా. కడిగే కడిగే. వేయండి, షాల్ వేయండి. వేసేది దండ. నువ్వు ఆగు. పనోడి దగ్గర నుంచి పండు ముసలి దాకా మూకుమ్మడిగా పాస్పోర్ట్కి అప్లై చేశారు. ఏదైనా వెకేషన్ ప్లాన్ చేశారా? లేదండి, ఇండియా వెకేట్ చేయడానికి ప్లాన్ చేశాను. దేనికి? పెళ్ళయ్యాక నా హస్బెండ్ తో కలిసి మేమందరం ఫారెన్ షిఫ్ట్ అయిపోతాం. పెళ్ళయ్యాక హస్బెండ్ తో నువ్వు వెళ్ళడం క్వైట్ కామన్. మరి వీళ్ళంతా దేనికి? అంటే సార్ ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళయ్యాక గొడవ పడ్డారనుకోండి, వీళ్ళు పక్కనే ఉండి సంసారాన్ని స్మూత్ గా నడపడానికి అసెంబ్లీలో స్పీకర్ పాత్ర పోషిస్తానండి. ఓహో, ఎవరు తప్పు చేసినా స్పీకర్ సపోర్ట్ చేసేది రూలింగ్ పార్టీకే కదా. ఈ వయసులో మీరు దేనికి? మా మనవరాలు కిడ్స్ పుడతారు కదా, వాళ్ళ పెంచి పెద్ద చేసి అమెరికాకి ప్రెసిడెంట్ చేస్తారు. నువ్వెందుకురా? సార్ నేనా? నేను ఒక ఇంగ్లీష్ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. నా మనసులో మాట చెప్పడానికి వెళ్ళాలి. ఇంగ్లీష్ వచ్చేంట్రా? సార్ డిమార్ట్, వాల్మార్ట్, కేజీఎఫ్, కేఎఫ్సి, టీ టైమ్, డిస్లరీ, టాటా బిర్లా. అర్థమైందిలే. ఆపు ఆపు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం సార్. ఇది మా సొంత ఇల్లే. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఏంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్? అటువంటిది ఏమీ లేదండి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయించచ్చు. ఏంటండి నేనేం అడుగుతున్నాను, ఈయన ఏం చెప్తున్నాడు? సార్ ఏంటి మీకు ఆధారాలు కావాలి? నా ఒక్కడిదేనా మొత్తం ఫ్యామిలీవా? అయ్యి బాబోయ్, సంబంధం లేకుండా మాడుతున్నాడు ఏంటండి? సార్ అది ఈయన రంగస్థలంలో చిట్టుబాబండి, ఈయన పడదు. ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడమ్మా? మా అందరినీ ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు. నీకెప్పుడు దొరకాలి? సార్ మీకు తెలిసిన ఇంటర్నేషనల్ కాక్ సంబంధం ఉంటే కొంచెం చెప్పండి సార్. కాప్సే కాదు, చౌదరి, రెడ్డి, నాయుడు ఎవరైనా ఓకే. అంతే. మీ సావు మీరు సావండి కానీ నాకు ఇవ్వాల్సింది శానిటైజర్ తెప్పించమంటారా? ఏంటి వీక్నెస్ వల్ల ఇలాంటి అడ్వాంటేజ్ కూడా ఉంటదన్నమాట. నమస్తే అండి. పాస్పోర్ట్ రేపు ఇచ్చేస్తారా సార్? రేపు స్టేషన్ కి తీసుకెళ్ళాను. ఏమండి నీకు ఎంత ఇవ్వమన్నాను? 500 ఇవ్వమంటే ఎంత ఇచ్చారు? నువ్వు చెప్పినట్టు 5,000 ఇచ్చానే. అయ్యో దేవుడా, ఎంత తెలివైనడు. ఏమండోయ్, సీతామహాలక్ష్మి పురుషోత్తం గారు అమెరికా బయలుదేరుతున్నారంట. నెక్స్ట్ మనమే. ఇంతకు మనకు కాబోయే అల్లుడు ఎక్కడున్నాడు? స్వామి సుబ్రహ్మణ్య వెట్రివేల్ మురుగనక్కు హరోం హర. స్వామి సోలింగ స్వామి. మిమ్మల్ని స్వామి, స్వామివారిని. సరే స్వామి, 15 సంవత్సరాల క్రితం పిఠాపురం నుండి మలేషియా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి మీ దర్శనం చేసుకున్న స్వామి. కరుణించారు, నన్ను దీవించారు. సిలికాన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో మేనేజర్ గా జాబ్ ఇప్పించారు. అంతవరకు బాగానే ఉంది స్వామి. కాకపోతే నాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైపోయి పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు స్వామి. నేను మాత్రం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలా సింగిల్ గా ఉండిపోయాను. ప్లీజ్ ఈ విషయంలో మాత్రం ఎందుకో నా వైపు చాలా చిన్న చూపు చూస్తున్నారు. నాకు పెళ్లి చేయండి. ఈ పెళ్లిగానే ప్రసాద్ని కాస్త పెళ్లి అయిన ప్రసాద్ని చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. గురుగారు, నీ జాతకాన్ని వెరిఫై చేశాను. ఒకసారి రా కలుద్దాం. వస్తున్నానండి. వెట్రివేల్ మురుగనక్కు. గురుగారు, నా గ్రహాల్లో ఏదైనా గ్రోత్ ఉందా? కూర్చో. చూడు ప్రసాద్, ఎంతో మంది పొలిటికల్ సినీ సెలబ్రిటీస్ కి జాతకాలు చెప్పాను. ఎవరు కలిసి ఉంటారో, ఎవరు విడిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో చెప్పాను. నేను చెప్పినవన్నీ చెప్పినట్టే జరిగాయి. కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం నేనేమీ చెప్పలేకపోతున్నా. పోనీ సెలబ్రిటీస్ కి కాస్ట్లీ పూజలు చేయిస్తారు కదా, అలాంటి పూజ ఏమన్నా చేస్తే ఫలితం ఉంటుందంటారా? క్షుద్ర పూజలు చేసినా సరే ఫలితం లేదు.
ఎందుకంటే నీకు నీ పెళ్లికి మధ్య ఒక దృఢమైన వ్యక్తి చైనా వాళ్ళంత స్ట్రాంగ్ గా అడ్డుగా నిలబడ్డాడు. బలమైన వ్యక్తి చైనా గోడ. ఇంకెవరు? ఆ గోడ మా నాన్నే. అవునా? అదెలా? ప్రసాద్ అనే నేను కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్కి కట్టుబడి ఉంటానని, లవ్ మ్యారేజెస్ని వ్యతిరేకించి ప్రస్తుతం మార్కెట్లో నా వాల్యూకి తగ్గట్లు కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటానని, నా నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉంటానని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రసాద్, నాన్న, అప్పట్లో నా మార్కెట్ ఉన్నటువంటి వాల్యూని బట్టి 50 లక్షల రూపాయల కట్నం తీసుకొని మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. ఓకే. ఆ తర్వాత మీ బాబాయ్ మార్కెట్ వాల్యూని అందుకోలేక మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. అందుకే ఇలా పెళ్లి కాకుండా మిగిలిపోయాడు. ప్రస్తుతం నీ మార్కెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే 2 కోట్ల రూపాయలు వచ్చింది. దాన్ని అందుకుని మన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి. జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ. అలా అప్పటి నుంచి కరోనా టైంలో కేసులు పెరిగినట్టు నా ఏజ్ కూడా పెరుగుతూ వచ్చింది గురుగారు. మరి పెళ్లి గురించి ఎప్పుడు మీ నాన్నతో నువ్వు మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడేగా. హలో నాన్న, 30 ఏళ్ళు వచ్చేసాయి. నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి హనీమూన్కి వెళ్తున్నారు. నువ్వు కూడా వెళ్ళరా? దానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళాలంటే పక్కన పెళ్ళా ఉండాలిగా నాన్న. చూడు, ప్రస్తుతం నీ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2 కోట్లు ఉంది. అది ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తే వాళ్ళతో నీ పెళ్లి చేస్తా. ఒకవేళ ఇవ్వకపోతే నీ పెళ్లి కాదు. నాన్న 34 గుర్తుంది నాన్న, కానీ ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది నాన్న. కాస్త ఓపిక పట్టు. మార్కెట్ పికప్ అవ్వగానే నేనే ఫోన్ చేస్తా. అదేమన్నా స్టాక్ మార్కెట్ అన్న ఓపిక పడితే పెరగడానికి? నాన్న 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 36. అవునన్నా, నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా, దాన్ని చూపెట్టి ఎక్కువ కట్టడం డిమాండ్ చేయొచ్చు నాన్న. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. సలార్లో దేవమదర్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా లేదు. 2 కోట్లు కాకపోయినా అటు ఇటుగా కమిట్ అయిపోవచ్చు కదా. అయిపోవచ్చు, కానీ గోపాలం గారు 1,90 లక్షలు ఇస్తామంటున్నారండి. చూడు పంతులు, 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయను. ఇంకా మీరు ఏంటో ఈ మనిషి ఇంకా మారలేదు. అనే ఏంటనే ఇది? ఇప్పుడు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు అనుకూలంగా మార్చి రాసుకుంటున్నారు. అలాంటిది మన శాసన గ్రంథంలో కూడా చిన్న చిన్న మార్పులు చేస్తే బాగుంటుందనే. తమ్ముడు, మన ఫ్యామిలీలో పెళ్లి కాని వారి కౌంట్ పెరిగినా పర్వాలేదు, కానీ శాసనాల గ్రంథంలో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చెయ్యను. అంటే నీ పెళ్లికి అష్టదిగ్బంధనం జరిగిందన్నమాట. అష్టదిగ్బంధనమా? మరి నాకు పెళ్లి అయ్యే మార్గమే లేదు గురుగారు. ఎందుకు లేదు నాయన? బొమ్మరిల్లు క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మారినట్టు మీ నాన్న మారితే నీ పెళ్లి అవుతుంది. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. గురుగారు వెళ్ళిపోతున్నావు. పోనీ చిన్నమస్తాదేవి పూజ ఏమన్నా చేద్దామా? అయ్యా సుబ్రహ్మణ్య, బ్యాచిలర్స్ కి బాసు అంట, వీడి నీడ కూడా వెంటరాని రేంజ్ అట. లైఫ్ టైమ్ సింగిల్ అంట, ఏ జంట కట్టలేని గుంట రోడట. హెడ్ లేని టైలు అంట, వీడి పేటులోన పెళ్లి గీత లేదట. ఫ్యూచర్ ఏంటో తెలియదట, వీడి చేతిలోన చెయ్యిలేనే లేదట. పోతే పోనీ అంటూ రాతే రాసుంటాడు, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తూ మిడ్ నైట్ పైవాడు. పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు, ఓ పెళ్లి కాని ప్రసాదు. వీడు ప్రశ్న లేని జవాబు, ఓ పెళ్లి కాని ప్రసాదు. వీడు తోడు లేని గరీబు.
చెప్పిందా ఇక స్టోరీ మారే దారే ఉందా రాసుందా లేదా యా అల్లా షాదీకి కాలం ఉందా లేదా యా ఖుదా దే దే చలికాలం దాటిందే శుభకాలం రాకుందే కలికాలం అయిపోయేలోగా పెళ్ళయ్యే దారుందా శనిగాడే తల మీదే సిట్టింగే ఏసాడే సెట్టింగే లేకుండా కలకాలం గడిపేయాలంట పెళ్లి కాని ప్రసాదు ఓ పెళ్లి కాని ప్రసాదు పెళ్లి కాని ప్రసాదు ఓ పెళ్లి కాని ప్రసాదు పెళ్లి కాని ప్రసాదు వీడు ప్రశ్న లేని జవాబు పెళ్లి పెళ్లి కాని ప్రసాదు వీడు తోడు లేని గరీబు అరే ప్రసాదా నా పెళ్ళి ఇప్పుడు బాబాయ్. మీరు ఎవరి కోటీశ్వరుడు ప్రోగ్రాంలో ₹1,00,00,000 ప్రశ్నలు కన్నా సమాధానం దొరుకుతుంది కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి మాత్రం నా దగ్గర సమాధానం లేదురా. నువ్వు కూడా అలాంటి ఎలా బాబాయ్? నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్స్ గడి మనసాన మార్చొచ్చు కానీ నీ బాబు మనసు మాత్రం మార్చలేవురా. పెన్షన్ తీసుకునే వయసు వస్తుంది ఇక్కడ నాకు. నా పెళ్లి టెన్షన్ మాత్రం తీరేలా లేదు. నీ బాధ నాకు అర్థమైందిరా. కానీ నీ బాబు నీ జీతం పెరుగుతుందన్న భ్రమలు ఉండిపోయాడు తప్ప నీ వయసు పెరిగిపోతుందని గమనించలేకపోతున్నాడు రా. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, ఇదిగో నాకులాగే బ్రహ్మ సరిపోతుకి అయిపోద్ది. ఒరే నీకు సంబంధం ఒకటి ఆల్మోస్ట్ సెట్ అయ్యేలా ఉందిరా. అవునా? నా మాట నువ్వు తొందరగా బయలుదేరి వచ్చాయి. అయితే వెంటనే బయలుదేరుతున్నా బాబాయ్. అరే తమ్ముడు, ఇప్పుడే మా బాబాయ్కి ఫోన్ చేశాను రా. నాకు మ్యారేజ్ సెట్ అయ్యేలా ఉంది. రేపే ఇండియాకి బయలుదేరుతా. నిజమా అన్న? అన్న గుడ్ న్యూస్ చెప్పావన్నా. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకు. నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్తో నీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఏంట్రా అదే? అమ్మాయి కన్నా ముందు అత్త లాంటిది చూడాలి. అత్త? ఎస్. అత్తనెందుకు చూడాలరా? రేపు నీ సంసారంలో కీ రోల్ పోషించే పాత్ర ఇదే. నీ వైఫ్తో సాడ్ మూమెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇదే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బామ్మ. బామ్మ? ఇంకా బామ్మలు ఎక్కడున్నారా? కోవిడ్ టైంలో ఎప్పుడు ఎగిరిపోయారుగా. ఒకవేళ ఉన్నా కృష్ణారామ అనుకుంటూ ఒక మూల మంచం పైన రేపో మాపో దడేలమైన మంచం దాన్ని ఎలా ఉంటారు? వాళ్ళతో మనకేం ప్రాబ్లం రా? చాలా పొరపాటు పడ్డారన్నా. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రెజెంట్ జనరేషన్ వరకు అన్ని జనరేషన్లు చూసేసి బాగా ముదిరిపోయి ఉన్నారు. వెరీ డేంజరస్ చెప్తున్నా. నెక్స్ట్ పనోడు మన పగోడు. ఈ సిగ్నల్ కన్నా ఫాస్ట్ గా ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి మోస్తూ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అరే అత్త గురించి చెప్పావు, బామ్మ గురించి చెప్పావు, ఆఖరికి పనోడు గురించి కూడా చెప్పావు. అవును. ఇంతకీ మామ ఎక్కడ్రా? పురాణాల నుండి ప్రెజెంట్ వరకు ప్రతి ఫ్యామిలీలో ఉండే డమ్మీ క్యారెక్టర్ ఇదేగా. యూజ్లెస్. వామ్మో, ఇంత డేంజరస్ క్యారెక్టర్స్ ఉన్న ఫ్యామిలీ మాత్రం నా లైఫ్లోకి రాకూడదురా. మా అమ్మాయికి మంచి ఫారిన్ సంబంధం చూడమని చెప్తే నో రెస్పాన్స్. ప్రతిరోజు ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూడమని చెప్తుంటే నో రెస్పాన్స్. ఏజ్ ఎక్కువైనా పర్లేదు, ఫారిన్ పిల్లగాడిని సెట్ చేయమంటే నో రెస్పాన్స్. అలాంటిది మమ్మల్ని పట్టించుకోకుండా పక్కింటి పవిత్ర కూతురికి ఫారిన్ సంబంధం తెచ్చి పెడితే చూస్తూ కూర్చోవాలా? అంటే అమ్మగారు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి ఫారెన్ సంబంధమే చూడమని చెప్పారు. అపరావ్, ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఫారిన్ సంబంధం చేసుకునే అదృష్టం ఈ ఊర్లో ఒక్కరికే ఉండాలి. అది నా కూతురే అయి ఉండాలి. ఎలాగైనా వాళ్ళ సంబంధం సైడ్ చేసి మీకే వచ్చేలా చేస్తానమ్మా. ఆ సంబంధం మా వైపు తిరగకపోతే గోదావరిలో పారేది నీళ్లు కాదు, నీ నెత్తురు.
ఎరా బోసు ఇంకెన్నాళ్ళు ఇలా ఖాళీగా ఊరిమే పడి తిరుగుతూ ఉంటావు. నువ్వు ఇలాగే చూస్తా ఉండు. మా ప్రసాద్ కూడా వస్తున్నాడు, నా లైఫ్ సెట్ ఏ ప్రసాద్? ఆ గోల్డ్ షాప్ ప్రసాదా? ఆడు కాదు బాబాయ్, మన గోపాలం గారు అబ్బాయి ప్రసాద్. ఊరిని పెళ్లికాని ప్రసాదా? ఆ ముక్క ముందు చెప్పే. ఏదో వీడు కూతురు నుంచి పెళ్లి చేసినట్టు. వీడికి పెళ్ళే లేట్ అనుకోనా, వీడు కూడా లేటే. అరే బోసు, నేను వచ్చేసా. అరే బోసు, ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుందాం వచ్చేసా. ఇక్కడ అమ్మాయి కూడా రెడీగా ఉందిరా, నువ్వు 3 మూడు లేటు. అంతేనంట. అందులో ఫారిన్ సరుకుంది, జాగ్రత్త. అది అరే రాత్రికి మన వాళ్ళందరూ చెప్పే పార్టీ నాకు వదిలే. అమ్మా నేను వచ్చేసా. ప్రసాద్ అమ్మా. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. అరే ప్రసాద్, ప్రయాణం ఎలా సాగింది? బాగా జరిగింది బాబాయ్. ఇదేంటి రైల్లో చిక్కిపోయావు? అడిగి పెళ్లి బెంగ కట్టుకుంది వదినా. కరెక్ట్. మీ నాన్న వస్తున్నాడు. నాన్న బాబాయ్ నాకంతా చెప్పాడు. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. 2 కోట్ల కట్నం ఇచ్చే సంబంధం వచ్చింది. రేపే పెళ్లి చూపులు. నాన్న గాడ్ బ్లెస్ యూ. ఒరే తమ్ముడు, నీకు పెళ్లి చూపులంట కదా? అవును. మా ఆడపడుచు కట్నాల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామో. అవునరా తమ్ముడు, ఈ ఆడపడుచు కట్నాల కోసం చేయని పూజలు లేవు, వ్రతాలు లేవు. మొక్కలు మంట. రే ప్రసాద్, నాన్న మా నాన్న నా మీద మోపిన బాధ్యతను ముందుకు తీసుకెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు నీ పెళ్లి నాపాను. అవునా నాన్న? వెళ్ళు నాన్న, వెళ్ళి మీ తాత ముత్తాతల బ్లెస్సింగ్స్ తీసుకో. అలాగే నాన్న. వెళ్ళరా. గోడెక్కేసిన మై డియర్ తాత ముత్తాతలారా, అక్కడ బంబుల్ అని టెండర్ అని మగాళ్ళ కోసం రకరకాల డేటింగ్ యాప్లు కనుక్కుంటుంటే మీరు కట్నం కనుక్కొని నా జీవితంలోకి అమ్మాయి ఎంట్రీలో కూడా చేశారు కదా. ఇదేదో పిచ్చిగా తొక్కలో శాస్త్రాల గ్రంథం ఒకటి రాసేసి అదేదో వాల్మీకి రాసిన రామాయణ లాగా ఫీల్ అయిపోతున్నారంటే మీరంతా. చూడు ఒక్కొక్కరు ఎలా నవ్వుతున్నారో నా జీవితం నాశనం చేసి. ఏరా నాన్న ఏమంటున్నారు మన పెద్దోళ్ళు? అంటే కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న. ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు. ఆహా, ఆ పెద్దోళ్ళు ఎప్పుడు మన మంచి గురించి ఆలోచిస్తుంటారా. మహానుభావులు. జో బైడెనాయ నమః, ఋషి సౌనక్కాయ నమః, కిమ్మాయ నమః, జిన్పింగాయ నమః. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఆయన మహా. తొందరగా ఫారెన్ ఎల్లుడు దొరికి మేమందరం ఫారెన్ లో ల్యాండ్ అయ్యేలా చూడండి స్వామి. ఇదివరకు క్లాస్ ఫైట్స్ లో వారానికి ఒకటన్నా ఫారిన్ సంబంధం వచ్చేది. ఇప్పుడు ఏది వచ్చి చావట్లేదు. పిజ్జా చేయడంలో బాగా ఇంప్రూవ్ అయ్యావు. అయ్యో అయిపోయింది, అంత అయిపోయింది. ఏంట్రా నీ ఏడుపు? ఏమైందో చెప్పి చావు. ఏమైందిరా? ఏమైందో సరిగ్గా చెప్పి చావు. పాస్పోర్ట్స్ వచ్చాయి. పాస్పోర్ట్ వచ్చిందా? ఎరా మన ఊరు సర్పంచ్ ఏమైనా పోయాడా? మరి ఆ ఏడుపులేంటి? పాస్పోర్ట్స్ వచ్చాయి. పాస్పోర్ట్లు మరి ముందు చెప్పచ్చు, ముందు చెప్పచ్చు. చేస్తావా చేస్తావా? పాస్పోర్ట్ వచ్చాయంట. నా పాస్పోర్ట్, నా పాస్పోర్ట్ ఎక్కడ? నీ మీద నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి పాస్పోర్ట్ వచ్చింది. వస్తున్నా. నాటు 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 నాటు. ఇక ముందు డాలర్స్ తోనే మన ప్రయాణం. సో డాలర్ కి పాన్ కార్డ్ తో సంబంధం లేదు కాబట్టి ఈ పాన్ కార్డ్ తో మనకు పని లేదు. రిచ్ గా పిజ్జాలు బర్గర్లు తినే మనకి
ప్రభుత్వం ఇచ్చే ఉప్పు పప్పుతో పని లేదు కాబట్టి ఈ రేషన్ కార్డుతో నో యూస్. మా ప్రిఫరెన్స్ జో బైడెన్ ఆర్ ట్రంప్. మా లీడర్ సెక్రటరేట్ లో కాదు, వైట్ హౌస్ లో ఉంటాడు. కాబట్టి ఈ ఓటర్ కార్డు నో యూస్. ఇక మిగిలింది ఆధార్ కార్డే. ఎయిర్పోర్ట్ లో చూపించి ఫ్లైట్ ఎక్కగానే కిటికీలో నుంచి అని ఇసిరేయటమే. ప్యాన్ వాటర్ మనం పడేద్దాం. ఇంకా ఆధార్ ఆడు దాచుకున్నారు నేను దాచుకుంటాను. ఏమండే బామ్మగారు, అమెరికా పెళ్లి కొడుకు ఊర్లోకి దిగాడు. పెళ్లి చూపులకు ఏర్పాటు చేసుకోండి. ఇక మీరంతా ఏంటి ఆడపడుచు కట్నము ప్రీ మ్యారేజ్ అడుగుదామా పోస్ట్ మ్యారేజ్ అడుగుదామా? ముందు కట్నం అయితే చేతికి రాని. అబ్బాయిని చూస్తుంటే మహేష్ బాబులో ఉన్నాడండి. అమ్మాయికి ఏం తక్కువ అండి. నేషనల్ క్రష్ రష్మిక మందర లాగా అంతేగా. కరెక్ట్ అన్న, బాగా చెప్పారు. అవునా కరెక్ట్. అమ్మా బలే నవ్విందే. బావగారు పెళ్లి గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? అలాగే బావగారు, మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలాగే. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏంటండి? డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే రణవీర్ సింగ్, దీపికా పదుకొని దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకున్న చూడు, అది. బావగారు చిన్న రిక్వెస్ట్. చెప్పండి బావగారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు మా అమ్మాయి పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ అడుగుతున్నారు. మీరు ఓకే అంటే అగ్రిమెంట్ చేసేస్తారు. అది షేరింగ్ అనే అవుట్ రేట్. ఫస్ట్ షేరింగే అన్నారండి, కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసాక అవుట్ రేట్ కి ఫిక్స్ మరి మా వాడి కట్టొట్టుకున్న క్రేజ్ అలాంటిది. లడ్డు కావాలా? గుర్తురో బలి తినింది. లడ్డు బలి మింగింది కదరా. అల్లుడు గారు, మీరు అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడచ్చు. అలాగే. పెదబావా చిన్నబావా, ఇక నాది, నేను లేపుకుంటా. మై డియర్, గివ్ మీ యువర్ హ్యాండ్స్. లేపండి లేపండి లేపండి. అమ్మాయి లేపండి. నాకు అమ్మాయి నచ్చింది. నీకు నచ్చిందా? లేపండి లేపండి. అలా మెల్లగా. కమ్ డియర్. అరే బోసు, నాకు పెళ్ళి అయిపోతుంది. కుళ్ళు. ముందు మీరే. ముందు మీరే కాదు, ముందు మీరే. ఈరోజు మీరు మా గెస్ట్ కాబట్టి ముందు మీరే. ఆడవాళ్ళు అన్నిట్లోనూ ముందుండాలనేది నా ఉద్దేశం. అందుకోసమే ముందు మీరే. సరే. అంటే మీరు ముందు మీరన్నది ముందు మీరు మాట్లాడతారనండి, ఇలా మీరు తింటారని కాదు. అయ్యో అవునా, నేను తినడం అనుకున్నానండి. పర్లేదు పర్లేదు, ముందు మీరు తినండి, తిన్నాకే మాట్లాడుకుందాం. సరే. మీకు స్వీట్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా. అవునండి, చాలా ఇష్టం. మరి నేను నేను నచ్చానా? ఇంతందం దారి మల్లిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలాంటి శిల్ప సంపద.
ఫారెన్ లో దొరికే పిజ్జా బర్గర్ల కంటే మా వాడికి స్వీట్లు అంటే చాలా ఇష్టం అండి. నా కూతురికి స్వీట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అబ్బాయికి బ్లూ షర్ట్ బాగా మ్యాచ్ కదా, డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. మా వాడి ఫేవరెట్ కలర్ అండి. అయ్యో మా ప్రియాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అండి. అవును, బ్లూ దొరకకే పింక్ సారీ కట్టుకుంది. మీలాంటి మంచి కుటుంబంలోకి నా కూతురు కోడలుగా వెళ్ళటం మా అదృష్టం అండి. భలే వారండి. మీ పెంపకంలో పెరిగిన అమ్మాయి మా ఇంటి కోడలు అవ్వడం మా అదృష్టం. అయ్యో అమ్మా సింక్ అయిపోయారు. ఇక మొదలు పెడతామా? ఏం జరిగిందండి? అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండాలా అని అమ్మ కోరుకుంది. పెళ్ళయ్యాక ప్రియ ఫారిన్ వెళ్ళిపోతుందని తెలిసేసరికి ఆ చిన్న గుడ్డి తట్టుకోలేకపోయింది. అబ్బా అమ్మ మేడం, మీరేం బాధపడకండి. అల్లుడు సార్ పెళ్ళైతే మనందరినీ ఫారెన్ తీసుకెళ్తారు. ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ ని కొనసాగిస్తారు. తీసుకెళ్తారు కదా. బామ్మ మీరేం కంగారు పడద్దు. పెళ్ళాక కూడా మీ అమ్మాయి హ్యాపీగా మీతోనే ఉంటుంది. అదేటది, పెళ్ళైతే అమెరికా తీసుకెళ్ళవా అమ్మాయి గారిని? అంటే పెళ్ళయ్యాక వర్క్ మీద ఫోకస్ ఉండదని మా బాస్ చెప్పాడు. అందుకే పెళ్ళయ్యాక ప్రియం తీసుకెళ్ళడం కుదరదు. పిల్లని తీసుకెళ్లకుండా కాపురం ఎవరితో చేస్తారని బాస్తో బ్లడీ ఫోన్. అయ్యో బామ్మగారు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అండర్స్టాండ్ అండర్వేర్ అన్నాడు, పీకుతానే అనుకున్నావు. ఒరేయ్, అప్పుడు పెళ్లి సంబంధం తీసుకొచ్చేటప్పుడు వెనక ముందు చూసుకోవద్దు, గొడ్డం తోలుకొచ్చినట్టు తోలుకొచ్చావు. బాధేస్తాను. ఇలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం కంటే అంతకన్నా దరిద్రం లేదురా. పద పోదాం. ఎంత మంచి మాట అన్నారమ్మా. నిశ్చితార్థాన్ని ముహూర్తం పెట్టించమంటారా? ఈయనొకరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. నేను ముహూర్తాలు అంటుంటే బూతులు మారుతూ పళ్ళు రాలిపోతాయి. అది కాదండి. ఈ పిచ్చోళ్ళతో మనకెందుకురా, పద పోదాం. చూడమ్మ ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు. నువ్వు పిచ్చిదాన్ని, నీ ఫ్యామిలీ ఓ పిచ్చిది. ఇదిగో అమ్మారావు, త్వరగా నా కూతురికి వేరే ఫారిన్ సంబంధం చూడు, మాకు టైం లేదు. అమ్మా, మీకు మీ కుటుంబానికో దండం. ఇప్పటి వరకు 20 అమెరికా సంబంధాలు, 16 ఆస్ట్రేలియా సంబంధాలు, 13 లండన్ సంబంధాలు, 7 కెనడా సంబంధాలు చూశాను. ఇక మీకు ఏంట్రా? ఒరే ప్రసాదు, నీకోసం వెన్న పూసలో ముంచి తీసిన ఇడ్లీ ప్రేమగా చేసా, తినురా. నీకోసం నేతితో చేసి తీసుకొచ్చా. బంధువులందరినీ లెక్కేస్తే 200 మంది అయ్యారు. మీరు చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? ఆయన పెళ్లి ఏ మాల్దీవుల్లోనో జైపూర్ కోటలోనో అన్నాడు అనుకో, టికెట్లు బుక్ చేసి, రూములు బుక్ చేసి, ఫ్లైట్లు బుక్ చేసేటప్పటికి వాళ్ళు ఇచ్చే కట్టంలో సగం ఎగిరిపోతుంది. ఒరే ప్రసాదు, నాన్న నువ్వు కంగారు పడిపోయి మలేషియాలో ఉన్న ఫ్రెండ్స్ ని పిలవకు. అలాగే నాన్న. ఎలాగో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అన్నారు కదా. ఇదిగో పెళ్లి కార్డు పంచేటప్పుడే ఊరికి ఒక నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇచ్చేస్తే తెరలు కట్టుకుని బలగం సినిమా చూసినట్టు ఊరు అందరూ కలిసి మన ప్రసాద్ పెళ్లి చూస్తారు. నీ స్ట్రాటజీ అదిరిపోయింది కదా. ఖర్చు తక్కువ, కవరేజ్ ఎక్కువ. అయ్యో బాబాయ్ బాబాయ్, మనోడు పెళ్లి నెట్ఫ్లిక్స్ లో ప్రపంచమంతా చూస్తా ఉంటే సర్వర్లన్నీ జామ్ అయిపోతుందేమో బాబాయ్. రేపు పొద్దున అమ్మాయి ఒంటి నిండా నగలేసి నచ్చిండిలో తిరుగుతుంది అనుకో, నచ్చిందేవి నడుస్తున్నట్టు ఉంటది. నచ్చిందేవి నడిచి వచ్చినట్టు ఉండదు, రోడ్ రోలర్ నడిచి వచ్చినట్టు ఉంటది. అమ్మాయి అందంగానే ఉంది కదరా. అవును, ఓసి మీ దుంపలు దగ్గర అది అందంగా ఉంటే మందంగా ఉంటేనే. అరే పెసదా, ఇలా నమ్ముకున్నామంటే నీ బతుకు. బస్సు నీకేం తెలియదు, కూర్చో కూర్చో. నీకు వర్కౌట్ అయిందిగా, అది ఎలా పోతాయే? గోపాలం గారు ఏంటి మందులు, ఏంటి హడావుడి? గోపాలం గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి మా వాడి ఫోన్ నెంబర్ అడిగిందా? కుదరదు. కట్నం డబ్బులు క్లియర్ అయితేనే కాంట్రాక్ట్ ఎక్స్చేంజ్ అని చెప్పండి. అది కాదండి. చూడండి, సిటీలో లాగా డేటింగ్లు మీటింగ్లు అంటూ విచ్చలవిడిగా తిరిగే ప్రోగ్రామ్ అయినా పెట్టుకొని ఉంటే కట్నం డబ్బులు ఇచ్చాకే మావాడు వస్తాడని చెప్పండి. అది కాదండి, ఆ అమ్మాయి ఎవరితోనూ లేచిపోయింది. లేచిపోయిందా? 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 మొన్న పెళ్లి చూపుల్లో కూర్చున్న అమ్మాయి పైకి లేవడానికే 10 నిమిషాలు పట్టింది. అలాంటి దాన్ని ఎవరు లేపుకెళ్ళిపోయారా బాబు? అరే ప్రసాద్, నీ సుడిగాలి చేస్తావరా? ప్రసాద్, ఇంకో సంబంధం చూద్దాంలే. సరిపోయింది పిన్ని, వెళ్ళొస్తానే, రావే. ఇంకా జీవితంలో వీడికి పెళ్లి కాదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయా ఏంటి? చుట్టుపక్కల ఎన్ని ఫారిన్ సంబంధాలు చూసినా ఏది వర్కౌట్ అవ్వలేదు.
ఫారిన్ పిల్లగాడితో పెళ్లి చేద్దామనే కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. జింబాబ్వే, కెన్యా, ఉక్రెయిన్ అని ఎన్ని దేశాల నుంచి సంబంధాలు వచ్చినా ఒళ్ళు కొవ్వెక్కి వద్దనుకున్నాం. ఇప్పుడు చూడు. ఇదిగో అమ్మాయి, నువ్వు సప్లీలు పాస్ అవ్వాల్సిందే. జిఆర్ యూటోఫిల్లస్ ఫారెన్ తీసుకెళ్లాల్సిందే. ఇంకో మార్గం లేదు. నువ్వేనా చెప్పు. ఈ దేశ అధ్యక్షుని ప్రార్థించలేక చస్తున్నాను. అమ్మా, నాన్న చెప్పినట్టు నువ్వు జిఆర్ఈ రాయాల్సిందే, ఫారిన్ కి వెళ్లాల్సిందే. బామ్మ లేదు, భూబమ్మ లేదు. నువ్వు కష్టపడి చదివి ఫారిన్ లో సెటిల్ అవ్వాల్సిందే, వచ్చి మమ్మల్ని తీసుకెళ్లాల్సిందే. అంతే. సిస్టర్ మేడం, మనకు ఇంకో బక్రా దొరికాడు. ఎవర్రా? ఆ గోపాలం కొడుకు ప్రసాద్. అది పొద్దున్నే పెళ్లి చూపులు అయిపోయిందిరా. అది క్యాన్సల్ అయిందిరా అని చెప్తున్నారు ఊరోళ్ళంతా. అవునా? అయితే వీళ్ళిద్దరికి 10 సంవత్సరాలు తేడా ఉంది కదరా. మీకు గ్యాప్ కనిపిస్తుంది, నాకు ఫారెన్ మ్యాప్ కనిపిస్తుంది. నాకు జెన్నీ ఫేస్ కనపడుతుంది. వాళ్ళ నాన్న కట్నం పిచ్చంట్రా 2 కోట్లు మనం ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? 2 కోట్ల? మనకి ₹1 ఖర్చు లేకుండా వాణ్ణి ఇంటికి అల్లుని చేసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అంటే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అరే బోసు, నేను కూడా మా బాబాయ్ లాగా జీవితాంతం పెళ్లి కాకుండా ఇలా ఉండిపోతానేమరా. నువ్వు ఇలాగే తాతకి ప్రేమతో నాన్నకి ప్రేమతో అన్నావంటే సింగిల్ గానే మిగిలిపోతావు. నువ్వు మీ నాన్నని గురించి పెళ్ళని ప్రసాదం అవుతావో లేకపోతే జీవితాంతం ఇలా పెళ్లికని ప్రసాదాలు మిగిలిపోతావో డిసైడ్ చేసుకో. అంతేనంటావా? పోరాయి పప్ప 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 ఎర్రి పప్ప. బాలక, నువ్వు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నావు. నిజమేరా? నీకు పెళ్లి కాకుండా ఒక దరిద్రం కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతూ ఉంది. నన్ను చూస్తాబెట్టే ఆ దరిద్రం మీ నాన్న. కరెక్ట్ రోయ్. అవును స్వామి, మా నాన్నే. పదే పదే అడ్డంకులు వస్తున్నాయంటే దానికి కారణం ముందు ముందు మంచి రోజులున్నాయని దాని అర్థం. థ్యాంక్ యూ స్వామి. విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతున్నదిరా బాలక. అబ్బో, ఇప్పుడు దానికి మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? గుండె నొప్పా? ఓ, అంట్లు తోమి బట్టలు ఉతకాలంటారా? ఆపరా పప్ప పప్ప ఎర్రి పప్ప. పప్ప స్వామిరా. తూర్పు దిక్కున 30 మైళ్ళ దూరంలో అద్భుతమైన మహిమ గల గుడి ఒకటి ఉన్నది. ఆ గుడిలో దేవుడికి పూజ చేసి దీపం పెడితే పెళ్లి అవుతుందని చరిత్ర చెబుతున్నది బాలక. అయితే రేపే వెళ్ళిపోతా స్వామి. ఎర్రి పప్ప, తక్షణమే వెళ్ళి ఆ దేవుడికి దీపం పెట్టి సూర్యాస్తమయమయ్యే వరకు ఆరకుండా చూసుకో. నూనె అయిపోతే స్వామి మళ్ళీ పోసుకో. ఏ నూనె స్వామి? నువ్వుల నూనె. మళ్ళీ మీ దర్శనం స్వామి. అవతారం సమాప్తమైనది. పప్ప పప్ప ఎరి పప్ప, పప్ప పప్ప ఎరి పప్ప, పప్ప పప్ప ఎరి పప్ప. అరే నమ్మచ్చంటావా? పప్ప స్వామిరా. ఏ పొట్లో ఏ పమ్ముందో చూసొస్తే పోలా. పద. అయితే పద. సిస్టర్ మేడం, బకరాలు వచ్చేస్తున్నారు. పప్పు స్వామి గెటప్ వర్కౌట్ అయింది. ఒరే, పప్పస్వామి చెప్పినట్టు దీపం పెట్టేశాను, బాగా వెలుగుతుంది. ఇక నా పెళ్ళి అయిపోతుంది అంటావా? అయిపోయినట్టే. ముందు దీపం మారిపోకుండా చూసుకో. ఒరే హే ప్రసాద్, నువ్వేనా? మీరు గుర్తుపట్టలేదా నన్ను? లేదే. నేను ప్రియాని. చిన్నప్పుడు నా క్లాస్కి వచ్చి అధ్యాపకురాలికి అర్థం కాకుండా ఇంగ్లీష్లో నాకు ప్రపోజ్ చేశావు, గుర్తుందా? లేదండి. పక్క స్కూల్ రాజు హోలీ రోజు నాకు కలర్ పూస్తే వాడి స్కూల్కి వెళ్ళి వాడిని కొట్టి అది నా పిల్లరా అని వార్నింగ్ ఇచ్చావు, గుర్తుందా? గుర్తులేదా? పక్కూర్లో తిరణాలు జరుగుతుంటే నన్ను సైకిల్ మీద తీసుకెళ్తూ ముద్దు పెట్టావు.
అప్పుడు సైకిల్ మీద నుండి పడి దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా మళ్ళీ ముద్దు పెట్టావు. అది కూడా మర్చిపోయావా? నేనా? ముద్దా? అవును. మీకా? అవును. ఇవన్నీ గుర్తులేదంటే బాగోదేమో. వీడు అర్జున్ రెడ్డి సినిమా చూడలేదేమో. ఓ ఓకే ఓకే ప్రియా, నువ్వా? చిన్నప్పుడు ఇంకేంటి ప్రియా విశేషాలు? నువ్వు ఒక్కడివే వచ్చావు, నీ వైఫ్ పిల్లలు రాలేదా? అయ్యో ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్ ప్రియా. నా ఏజ్ 38 కదా. అవునా? అయినా ఫారిన్ లో లేట్ మ్యారేజ్ క్వైట్ కామనే. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇండియాలో కూడా నడుస్తుంది. మా డార్లింగ్ ప్రభాస్ స్టిల్ నో మ్యారేజ్. రాహుల్ అండ్ మా అందరికి గ్రూప్ అడ్మిన్ సల్మాన్ ఖాన్, అతను కూడా నో మ్యారేజ్, తెలుసా? నువ్వేం మారలేదు ప్రసాద్. చిన్నప్పుడు ఎలా మాట్లాడేవాడివో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నావు. అవునా ప్రియా? అసలు మలేషియాలో ఏం చేస్తుంటావు? నేను సిల్క్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ హోటల్స్ లో మేనేజర్ని. అవునా? మంత్లీ ఎంత సంపాదిస్తావు? నాకు అన్ని కట్టే 4 lakhs వస్తాయి ప్రియా. ఆర్ యు మ్యారీడ్? సంబంధాలు చూస్తున్నారు. నీలా చిన్నప్పటి నుంచి తెలిసిన వాణ్ణి పెళ్లి చేసుకుంటే నన్ను బాగా అర్థం చేసుకుంటా. ప్రియా సరే వెళ్తాను. నువ్వు ఊర్లోనే ఉంటావుగా? ఉంటా ప్రియా. మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్. ఎంత అందంగా ఉంది ఏంటి? అమ్మాయి బాగుంది కదా సార్? అవును. నంబర్ కావాలా? నీకెలా తెలుసు? మొన్న స్కాన్ చేసింది, నంబర్ సేవ్ అయి ఉంది. మీకు కావాలంటే ఇస్తా. 1000 రూపాయలు దానం చేయండి. నిజమేగా? ష్యూర్. స్కాన్ చేయండి. చూడు నంబర్ వచ్చింది. బ్లడీ బెగ్గర్. ఎర్రి పప్ప ఐ కమ్ జన్నీ. వీడేంటి ఇంకా ఫోన్ గానీ మెసేజ్ గానీ చేయడు? బ్యాలెన్స్ లేదేమో. ప్లాన్ కరెక్ట్ గానే వర్కౌట్ అయిందంటావా? హలో అమ్మ మేడం, నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చా. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సాయిబాబా, ఈ రోజు మీరు ఈ ఫోటోని 18 మందికి ఫార్వర్డ్ చేస్తే ఎల్లుండి మంచి జరుగుద్దా? అందుకే కదా ఈ డొక్కుకి ఇంకా పెళ్ళవలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి? నువ్వే ఫోన్ చెయ్యి. లౌడ్ స్పీకర్లో పెట్టండి. హలో హలో, ఎవరండి? వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు? అది ప్రియా. నేను ఇందాక గుళ్ళో దీపం మారిపోతుంటే చేతులు అడ్డం పెట్టానుగా, ప్రసాద్ని. ఓ పెళ్లి కాని ప్రసాదా? హాయ్ ప్రసాద్, నా నెంబర్ ఎలా దొరికింది? అది అక్కడే ఉన్న ఒక వాలంటీర్ దగ్గర తీసుకున్నాను. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో చెప్పుకో చూద్దాం. అది బిట్స్ చూస్తుంటాడు. బిట్సా? అమ్మా, నాకేం తెలుసే? ఏంట్రా? అంటే ప్రపంచంలో పెళ్లి గాని మగాడు ఎవడైనా బిట్లు చూడాల్సిందే. ఇవి మాత్రం బాగా తెలుసు. చెప్పరా? మాట్లాడు. ప్రసాద్, బిట్లు చూస్తున్నావా? బిట్లా అంటే ఏంటి ప్రియా? ఎక్కడ దొరికాడు రైడు? ఏం లేదులే. ఫారెన్ లో అందరూ పోప్ సాంగ్స్ పాడుకుంటారే, బోర్డు సినిమాల్లో చూసా. పాప సాంగ్స్. ప్రసాద్, పాప్ సాంగ్స్ వింటున్నావా? పాప్ సాంగ్సా? కాదు. కాదా? కాదా? మరి ఏం చేస్తున్నట్టు? నీతో ఫోన్ మాట్లాడుతున్నా. ఎక్కడ దొరికాడు రైడు? ఇప్పుడు పాయింట్కి రా. ప్రసాద్, చిన్నప్పుడు నా ఎగ్జామ్ కి నువ్వు సైకిల్ మీద తీసుకెళ్లేవాడివి, గుర్తుందా? నేనా? సైకిల్ మీదనా? అవును. అవునవును, గుర్తొచ్చింది. రేపు నాకు ఎగ్జామ్ ఉంది, తీసుకెళ్తావా?
అంటే ఇప్పుడు నా దగ్గర సైకిల్ లేదుగా. బైక్ అయినా పర్లేదా? ఓకే బాయ్. ఓకే. ఏ జన్మదో ఈ బంధము ఉన్నానుగా నీ కోసము. ఏ జన్మదో ఈ బంధము ఉన్నానుగా నీ కోసము. నీ కళ్ళలో ఏమున్నదో ఆగేదలా నీ కోసము. సూటిగాను చూడవా, నేరుగా ఏం చెప్పవా, అందాల పిల్లవే నాకిలా అందవా. ప్రేమలో పడిపోయానేమో, నన్నునే మరిచానా ఏమో, నేను నాలానే లేనేమో, నేను నీలా మారానేమో. ప్రేమలో పడిపోయానేమో, నన్నునే మరిచానా ఏమో, నేను నాలానే లేనేమో, నేను నీలా మారానేమో. ఏ జన్మదో ఈ బంధము ఉన్నానుగా అల్లాహు అక్బర్. ఈ జంట బాగా ఉంది. మీ ఇద్దరికి జల్దీ పెళ్లి అవుతుంది. కాదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే. అతను ఎక్కడో చూశాను ప్రియా. గుండెల్లో గొడవ, చేతల్లో చొరవ, కన్నుల్లో తెగువ, చూపాలా మగువా. పిల్ల నువ్వే వచ్చి మాట్లాడితే చంటి పిల్లోడలేనే నువ్వు కొట్టనా. పిల్ల నన్నే నువ్వే మెచ్చావంటే మహారాజే నేనే అంటూ మబ్బుల్లో తేలనరానా. వేలు పట్టుకోనా, తాళి కట్టుకోనా, బతుకంతా విడిపోను అనరాయేలా. ప్రేమలో పడిపోయానేమో, నన్నునే మరిచానా ఏమో, నేను నాలానే లేనేమో, నేను నీలా మారానేమో. ప్రేమలో పడిపోయానేమో, నన్నునే మరిచానా ఏమో, నేను నాలానే లేనేమో, నేను నీలా మారానేమో. మాటేను వినవా, చూడే నా విలువ, పోనీలే తగువా, పాపంలే అనవా. పిల్ల నువ్వే గాని చూసావంటే అరే అరే అంటూ నేను సిగ్గైపోనా. పిల్ల నువ్వే నన్నే ముద్దాడితే గుండె కోసి తీసి నీ పాదాలకి వనారానా. నిన్ను చుట్టుకోనా, నన్ను ఇచ్చుకోనా, బతుకంతా విడిపోను అనరాయిలా. ప్రేమలో పడిపోయానేమో, నన్నునే మరిచానా ఏమో, నేను నాలానే లేనేమో, నేను నీలా మారానేమో. ప్రేమలో పడిపోయానేమో, నన్నునే మరిచానా ఏమో, నేను నాలానే లేనేమో, నేను నీలా మారానేమో. పెళ్ళంటే ఒకప్పుడు భయపడేదాన్ని, కానీ నువ్వు పరిచయం అయ్యాక మంచి అబ్బాయిలు కూడా ఉంటారని తెలిసింది. పెళ్లి చేసుకుంటే నీలాంటి క్వాలిటీస్ ఉన్నోడ్నే చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. వన్ మినిట్. అరే రవి అన్నా, ఇక్కడ ఒక అమ్మాయి నన్ను లవ్ ప్రపోజ్ చేసే సింప్టమ్స్ ఏవో కనపడుతున్నాయిరా. యాక్సెప్ట్ చేసామంటావా? ఫస్ట్ అమ్మాయి ఫ్యామిలీని చూడమని చెప్పాను కదా, చూసావా? లేదు. ముందా పని చూడు.
ఏ మోకాల నొప్పులో ఏంట రే ఈ కాలు నొక్కరా నొక్కి నొక్కి నా చేతులు నొప్పులు పుడుతున్నాయి కానీ మోకాల నొప్పులు పోవట్లేదు. ఎట్టపోతాయిరా ఈ వయసు అంతే. అమ్మ మేడం బక్రబా వచ్చేస్తున్నాడు. అమ్మ మేడం బక్రబా వచ్చేస్తున్నాడు. మనకున్న ఫైనల్ ఆప్షన్ మలేషియానే. నాకు తెలుసు, ముందు ఈయనకు చెప్పండి. ఏమండి మలేషియా ఆప్షన్ మిస్ అయితే ఇక పర్మనెంట్ గా ఈ ఊర్లోనే ఉండిపోతాం. ప్రసాద్ 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 బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం బామ్మగారు. వీడు పాండి మా పనాడు, మా పెద్ద కొడుకులు అంటాడు అనుకో. బాగున్నారా బావ సార్? మిమ్మల్ని ఎక్కడ చూశాను. ప్రసాద్ ఏంటి ప్రియుంటిని ఇంటికి వస్తావు ఏంటి? చిన్నప్పుడు కూడా అంతే, ప్రియున్నప్పుడు వచ్చేవాడు. చిన్నప్పుడు ఎంత మంది పిల్లలున్నా ప్రియా ప్రియా అని ప్రసాద్ ప్రియా వెనకాలే తిరిగేవాడు, గుర్తుందా? అవునా? వీళ్ళిద్దరం మూడు పెళ్ళ మాటలే ఆడుకునేవాళ్ళు. ఊర్లో ప్రియా ప్రసాద్ ఎక్కడ అంటే గడ్డి బామ వెనకాల ఉన్నారనేవాళ్ళు. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు తాగేవారు, ఒకే ప్లేట్ తినేవారు కూడాను. నేను మర్చిపోయావా? ఆ ప్లేట్ నిన్నే కడిగేవాడిని బావా, గుర్తులేదా నీకు? ప్రసాద్ ఇవన్నీ నీకు గుర్తులేవా? ఫీజు ఎందుకు అలా పెట్టావు? అంటే అది ఒకసారి నాకు సరిగా గుర్తు రావట్లేదు. వాడికి ఎందుకు గుర్తుండదు? అన్నీ గుర్తుంటాయి. బంగారు కొండ గుర్తున్నాయి కదా. దా కూర్చున్నారా? కూర్చోండి పలహారాలు తెప్పించమే. పాండి వెళ్ళు పాండి. తీసుకురా తొందరగా. బాబు నీకు నచ్చిందే వండింది నా కూతురు ఈ రోజు. అవునా? బావ సార్ స్పెషల్ చింతపండు పులిహోర అంటే నీకు చాలా ఇష్టం కదా, నేనే నేను చేశాను. ఇంట్లో తినే వచ్చాను. కొంచెం తిను. బాగుంటుంది, తిను. కొంచెం తినండి. కొంచెం తిను. త్వరగా వాటర్ తీసుకురా. ఇప్పుడు ఏం లేదు బామ్మ, చిన్నగా దగ్గొచ్చింది. రిస్కే వద్దు బాబు, అంబులెన్స్ ఫోన్ చేయాలా నువ్వు? పొలమారిందంట, వద్దులే వద్దులే. నేనంటే ఎంత ప్రేమ వీళ్ళకి. థ్యాంక్ యూ దేవుడా. నీ పొలంలో కూడా మొలకలు వచ్చాయిరా ప్రసాదో. కరెక్ట్ అయిన ఫోన్ చేశారు రైడు. అరే ఇప్పుడే ఫ్యామిలీ మొత్తం ఆడిషన్ చేశాను రా. నువ్వు భయపెట్టినట్టు ఏం లేదురా. అవునా? అందరూ ఆప్యాయంగా పలకరించే మనుషులే. అసలు ఒక విషయం చెప్పనా, ప్రేమ అనే పదానికి పర్యాయ పదం రా ఈ ఫ్యామిలీ. నాకెందుకో కొంచెం తేడాగా ఉందన్నా. అరే ఎల్లహే, పన్నోడిని కూడా సొంత కొడుకులా చూసుకునే ఫ్యామిలీ రా ఇది. ఓహో. రేపు కాబోయే వాళ్ళని ఎంత గొప్పగా చూసుకుంటారో. నాకైతే శతమానం భవతి ఫ్యామిలీ లాగా చూడముచ్చటగా ఉన్నారా. సర్లే నువ్వు హ్యాపీగా మరి ఫోన్ పెట్టి. అరే రే రే అప్పుడే ఫోన్ పెట్టేకు. లాస్ట్ నా 5 మినిట్స్ ఎక్స్పీరియన్స్ తో నీకు కొన్ని సజెషన్స్ ఇస్తా. నెంబర్ 1, నీ అత్త మామ బామ్మ పనుడు పెదవులైనంత మాత్రాన ప్రపంచం మొత్తం అలా ఉండదు. నెంబర్ 2, నాకు ఇచ్చినట్టు రెడ్ ఫ్లవర్ సలహా ఇంకెవరికి ఇవ్వకు. ఇప్పుడు ఫోన్ మడిచి. సరే అనుభవిస్తావులే. నమస్తే అండి గోపాలం గారు. నమస్కారం. ఏం పంతులు ఇలా వచ్చావు? మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటి గుడ్ న్యూస్? మొన్నటి గుడ్డే మర్చిపోలేకపోతున్నాం, మళ్ళీ గుడ్ న్యూస్? అప్పుడు నా టైం బాగాలేకో మీ టైం బాగాలేకో అలా జరిగిందండి. ఇప్పుడు నన్ను నమ్మండి, అస్సలు అలా జరగదు. నువ్వు ఇక ఏ సంబంధాలు తినక్కర్లేదు, బయలుదేరు. అది కాదండి, రాజమండ్రిలో సురేష్ గారని పెద్ద డాక్టరు, ఒక్కతే అమ్మాయి. వాళ్ళు మీరు అడిగినట్టు 2 కోట్ల కట్నం ఇస్తామన్నారండి. అంతే కాకుండా తాంబూలాలు మార్చుకోవడానికి అమ్మాయితో పాటు మొత్తం కట్నం తెస్తామన్నారండి. కావాలంటే అమ్మాయి ఫోటో చూడండి, ఎంత లక్షణంగా ఉందో. భలేవారే, మేము అడిగిన కట్నం ఇస్తామన్నప్పుడు ఇంకా పిల్ల ఫోటో చూడాలా చెప్పండి. ఒకసారి మీ అబ్బాయి కూడా చూపించేం ఏం పర్లేదండి. మొన్న బడదాన్ని ఒప్పుకున్నాడు, ఈ పిల్లని ఒప్పుకోడా? మీరు పని చేయండి, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి నిశ్చయ తాంబూలానికి ఏర్పాటు చేయండి. సరే, మిగతా ఏర్పాటు నేను చూసుకుంటాను. సంతోషం, వెళ్ళొస్తాను. ఇక మా తాత ముత్తదులు సాటిస్ఫై అయినట్టే. ఏ ప్రియా, ఇంతకీ ఆ ప్రసాద్ గారి సంగతి ఎంతవరకు వచ్చిందే? పడినట్టేనా? ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. నా మనవరాలన్నాని పన్నాడు ఎవడని ఉంటాడా? చచ్చినట్టు పడతాడు. ఉడియాలు తొందరగా పెట్టండి. వడియాలు పెట్టుకుంటున్నారా? జంతికలు అప్పడాలు కూడా పెట్టండి. అవన్నీ చేసుకుంటూ తినుకుంటూ ఈ ఊర్లో ఉండిపోతాం శాశ్వతంగా. ఓ సిస్టర్ మేడం, ఇక నో మలేషియా పక్కన అనకాపల్లిలో కిరాణా కొట్టోడు ఉన్నాడంట, ఆయన చేసేసుకోపో. ఏడ్సావులే, ఏంటో చెప్పు సావు. ఆ బకరగాడు బాబు ఓ పెళ్లి సంబంధం సెట్ చేశాడంట. వాళ్ళు రేపే డైరెక్ట్ గా తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చేస్తున్నారంట. ఇంకెక్కడ పెళ్లి అయిపోయిందంతా. జెన్నీ, ఐ కాంట్, ఐ హెల్ప్లెస్. రేపు తాంబూలాలు మార్చుకునే లోపు నా కూతురు మెడ్లో ఆ ప్రసాద్ గాడు తాళి కట్టాలి, తాళి కట్టాలి, తాళి కట్టాలి. ఏమైంది ప్రియా? ఇంట్లో వాళ్ళు బలవంతంగా
పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇష్టం లేక ఇంటి నుండి వచ్చేసాను. నీ ఫోన్ నుంచి కాల్ వస్తుంది ప్రియా. హలో హలో బాబు, నా కూతురు ఫోన్లో మీ నంబర్ని స్వీట్ హార్ట్ అని ఫీడ్ చేసుకుంది. ఇప్పుడు నా కూతురు నీ దగ్గరే ఉంది అని నాకు బాగా తెలుసు. పెళ్లి చూపుల్లో నుంచి వెళ్ళిపోయిందని ఆ నలుగురికి తెలిసే లోపు మా అమ్మాయి గారిని తిరిగి పంపించండి బావగారు. మీరు పొరపాటు పడుతున్నారండి. మా ప్రియలో మార్పు వచ్చిందంటే అది మీ వల్లే అని మాకు తెలుసు బాబు. వీలైతే వేరే అమ్మాయిని ప్రేమించండి, పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, లేదా చిప్ప అంటారు. బాబు, నా కూతురు మనసులో మీకు తప్ప వేరే ఎవ్వరికి స్థానం లేదనే విషయం నాకు లేట్ అయినా లేటెస్ట్ గా తెలిసింది బాబు. సీతారామంలో సీత కంటే సిన్సియర్ గా ప్రేమించిందయ్యా. అబ్బా, 10 రోజుల పరిచయమైన మీకోసం 25 ఏళ్లు పెంచిన అమ్మా నాన్నను వదిలేసి మీ వెనకాల పరిగెత్తుకుని వచ్చేసిందంటే మీ మీద ఎంత ప్రేమో. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈడెక్కడ దొరికాడు చక్కమోహముడు? ఎన్ని చెప్పినా అర్థమై సావట్లేదు. మనం చేసిందంతా చేసేసాము, మిగిలినది ప్రియ చూసుకుంటుంది. హలో హలో, నాకేం అర్థం కావట్లేదు ప్రియా. ఇంకా అర్థం కాలేదా? నీ పేరుని స్వీట్ హార్ట్ గా ఫీడ్ చేసుకున్నాను. ఇన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం భూమికిచ్చావు. ఒక్కసారి ఆ అవకాశం నాకిస్తావా ప్రసాద్? నా లైఫ్ మొత్తం నిన్ను నా హృదయంలో మోస్తాను. ఐ లవ్ యూ ప్రసాద్. 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 నాకు తెలిసి నేను కూడా ఇంతవరకు ఏ అమ్మాయితో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు. నీకన్నా మంచి అమ్మాయి ఎంత వెతికినా దొరకదేమో. ఐ లవ్ యూ టూ ప్రియా. మనం పెళ్లి చేసుకుందామా? అది జరగని పని ప్రసాద్. ఎందుకంటే మన పేరెంట్స్ ఒప్పుకోరు. మీ ఇంట్లో మీ నాన్న 2 కోట్ల కట్నం కోసం చూస్తున్నారు. ఇలా ఉండగా మనం ఎలా కలుస్తాం చెప్పు? అంటే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోలేమా? వాళ్ళని ఒప్పించి మాత్రం పెళ్లి చేసుకోలేము. మరి ఎలా? ఇలాంటి సమస్య ఉప్పెన సినిమాలో ఆశకి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా? మా నాన్న అలా ఏం చేయరు. ప్రామిస్? ప్రామిస్. ఆపండి ఆపండి ఆపండి. మా బావగారు వచ్చారు, మా బావగారు వచ్చారు. ఇలా ఇవ్వండి బావగారు, పట్టుకుంటాను. పర్లేదు బావగారు, పర్లేదు. నేను మోసుకొస్తా కదా. కొట్టండి 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 బావగారు. అందరికి ఇవ్వండి. అమ్మాయి అందరికి ఇవ్వండి. పిల్ల బాగుంది కదా? బాగుంది. ఎంత బరువు ఉందో. బావగారు, అమ్మాయి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలండి మీకు. చెప్పండి బావగారు, చెప్పండి. మా అమ్మాయికి వంట రాదు. మావాడికి వచ్చు రండి, మావాడికి వచ్చు. ఆ వాషింగ్ మిషన్ లో బట్టలేట్ కూడా చేత కదమ్మా. దాందేమంది బావగారు, మావాడు డ్యూటీ నుండి రాగానే అదే డ్యూటీ చేస్తాడు. మా అమ్మాయికి కొంచెం బయట తిరగటం బాగా ఇష్టం. మావాడు తిప్పడం అలవాటు చేసుకుంటాడు. మా అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువమ్మా. ఏ బాబోయ్, మావాడికి ఓపిక ఎక్కువండి బాబు. మరి ఇంకేం? వాళ్ళని మొక్కలు చూపించి నువ్వేంటి తలాడింతనా? నీకు బొక్కలు కనిపిస్తున్నాయి, నాకు బ్రీఫ్ కేస్ కనిపిస్తుంది. బావగారు, బావగారు, అబ్బాయి కనపడడం లేదు. అబ్బాయి వాడు పొద్దుటి నుంచి కనిపించటం లేదండి. బావగారు, బావగారు, ఏదైనా ప్రాబ్లమా? అది మంచి సంబంధం కుదిరితే అమ్మవారికి ప్రదక్షిణ చేస్తానని మొక్కున్నాడు. అందుకే గుడికెళ్ళాడు. వచ్చేస్తాడు బావగారు, వచ్చేస్తాడు. ఫారిన్ లో ఉంటున్నా మన కల్చర్ ని ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నాడంటే కూడా చాలా గొప్పోడండి. రావడం ఏమన్నా లేట్ అవుతుందా? అదే లేదు, చూస్తారు. బోసుగా అడగండి, వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్తాడు. వెళ్ళండి. ఈ ఊరంతటికి ఇదే పెద్ద ఇల్లమ్మా.
ఎక్కడ్రా వీడు? వాడి ఫోన్ కట్టలేదు బాబాయ్. 24 గంటలు వాడు చుట్టూ తిరుగుతావు. తెలియదా నీకు? ఏం చేస్తాం, ఏదో ఒకటి చెప్పి నువ్వే మేనేజ్ చెయ్యి. నువ్వు బావగారు బావగారు ఏం లేదు, ప్రదర్శనలు చేయడం పూర్తయిపోయింది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అది అయిపోగానే వచ్చేస్తాడు. బావగారు చిన్న సందేహం, ఇంత వయసు వచ్చినా మీ ఊడికి పెళ్లి కాలేదంటే లవ్ గానీ లవ్ ఫెయిల్యూర్స్ గానీ ఏమైనా? ఇంతకాలం తండ్రి మాటకు విలువిచ్చి తాళి కట్టకుండా ఉండిపోయాడు అంతే. అంటే తండ్రి మాటకు వాడిచ్చే గౌరవం అలాంటిది అన్నమాట. స్వయాన తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు అండి మావాడు. అంత మా అమ్మాయి అదృష్టం అండి. చెప్పండి. బావగారు ముహూర్తం దాటేలా ఉంది, తాంబూలాలు మార్చేసుకుందామా? అనుకోండి బాబు. చూడండి బావగారు, ఇదిగోండి మనం అనుకున్న 2 కోట్ల కట్నం. జాగ్రత్త. నాన్న, తాత, ముత్తాత, మీరందరూ స్వర్గంలో పార్టీ చేసుకునే టైం వచ్చింది. ఈరోజు ఈ కట్నం డబ్బులతో ఇలా మీ ఎదురుగా నిల్చుంటే RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది. చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండ్ అయినంత గర్వంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచినప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారో ఈ రోజున నా కొడుకు సాధించిన ఈ ఘనత చూస్తుంటే అంతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కష్టపడ్డాను, ఎన్నో సంబంధాలు చూశాను, సక్సెస్ అయ్యాను. మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే లెజెండ్ వచ్చినట్టున్నాడు. ప్రసాద్ అక్కడున్నారా? వచ్చేస్తున్నా. తప్పుకోండి. చూడండి, ఏమండి చూడండి, మీ కూతురు ఏం చేసిందో చూడండి. వరుడు సినిమాలో 5 రోజుల పెళ్లి చేశారు. నీ పెళ్లిని 10 రోజులు చేసి ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలని అనుకుంటే చూడండి మీ కూతురు ఇలా చేసి. ఈ పెళ్లి రిసెప్షన్ లో తమతో మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టిద్దామని మొత్తం డబ్బులు కట్టేశారు. ఒక్క పైసా తిరిగి రాదు కదా. అయ్యయ్యో ఎంత పని చేశారు. నేను వారింటికో వారింటికో కోడలు అడుగు పెడతారని ఎన్నో కళ్ళలుగా నాకు ప్రదర్శిస్తారు మేడం. మా కళ్ళలన్నీ కాలంలో కల్పించారు. ఎంత అపురూపంగా పెంచుకున్నానే. కిల్లే బిస్లరీ లాంటి వాటర్ బాటిల్స్ తో అల్లుడు కాలు కడి కన్యాదానం చేద్దాం అనుకున్నాను. మొత్తం జరగొట్టేసావు, నాశనం చేసేసావు. వీడు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఆగాడు అనంటే మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేసి ఆ గౌరవాన్ని కాపాడటానికి అనుకున్నాను. కానీ ఇలా నా పరువు తీసే పనిని చేస్తాడని అస్సలు ఊహించలేదు. కొంచెం ఆలోచించి వాడిని క్షమించండి. నువ్వు నోరుమై. మా వంశ గౌరవాన్ని, మా ఫ్యామిలీ లెగసీని కొనసాగించేందుకు మా మనవడున్నాడని మా తాత ముత్తాతలు స్వర్గంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి చెప్పుకుని గర్వంగా, ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీడు చేసిన ఈ విధవ పనికి స్వర్గంలో ఉన్న అందరికీ తెలిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ముందు మన తాత ముత్తాతలు తలెత్తుకుని ఎలా తిరగలరా? వాళ్లకు ఇంత నరకం చూపించే దానికన్నా కాస్తంత విషమిచ్చి చంపిస్తే బాగుండేది కదా. విషం మీరు ఎందుకంటే తాగడం మాకేస్తే మేమే తాగి. దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్న. ఎప్పుడా సీదవా, సన్నా సీదవా, నిన్ను తిట్టడానికి సమయానికి బూతులు కూడా రావట్లేదు. ఏమంటున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆపండి. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని మనం అందరం ఆశీర్వదించడం తప్ప చేయగలిగింది ఏం లేదు. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. అలాగే. ప్లాన్
ప్లాన్ వర్కౌట్ అయింది. ఫ్లైట్ వేణుమా, పాసుపోర్టు వేణుమా, వీసా వేణుమా, ஃபாரின் வேணுமா? ஃப்ளைட் வேணுமா? அது இருக்கு. பாஸ்போர்ட் வேணுமா? அது இருக்கு. வீசா வேணுமா? அது இருக்கு. ஃபாரின் வேணுமா? ஃப்ளைட் வேணுமா? அது இருக்கு. பாஸ்போர்ட் வேணுமா? அது இருக்கு. வீசா வேணுமா? அது இருக்கு. ஃபாரின் வேணுமா? அது இருக்கு. కష్టపడ్డాం, ట్రాప్ చేసినాం, సక్సెస్ అయినాం, ఫారెన్ పోతున్నా. కష్టపడ్డాం, ట్రాప్ చేసినాం, సక్సెస్ అయినాం, ఫారెన్ పోతున్నా. మన ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించి నా కొడుకు పెద్ద తప్పే చేశాడు. అయ్య బాబాయ్, అవేమైనా ట్రాఫిక్ రూల్సా అతిక్రమించడానికి? రికార్డు కట్నం తీసుకుని నా కొడుకు కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడనుకున్నాను. ఆడేమన్నా బాలకృష్ణ వన్ సైజ్ టిఫిన్ హిస్టరీ రిపీట్ అవ్వడానికి. మీ అందరి ముందు ఇలా నిలబడే అర్హతని నా కొడుకు కారణంగా కోల్పోయాను. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎంత ఫీల్ అయ్యి ఉండరు. మన ఫ్యామిలీ లెగసీని నా కొడుకు క్యారీ చేయనందుకు వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఊరుకన్నయ్య, అది కాదురా, మన తాత ముత్తాతలు కల్లోకొచ్చి ఏంట్రా నీ కొడుకు ఇంత పని చేశాడు అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను? నువ్వేం ఫీల్ అవ్వట్లే అన్నయ్య. నువ్వు పడే బాధ వాళ్ళు ఏ లోకంలో ఉన్నా నిన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం విశ్వాసం నాకు ఉందన్నయ్య. రండి అన్నయ్య, భోంచేద్దాం రండి. బలపం పట్టి ప్రియా ఒళ్ళో నేర్చుకుంటా ఈరోజు రాత్రికి. అరే ప్రసాద్, ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసిన పాటని ప్రియని కేవలం 10 రోజులు పడగొట్టేసి పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు తోపే. మిస్ యూనివర్స్ని కూడా మిస్సెస్ చేసుకునే రేంజ్ రా నాది. ఏదో ఇంట్లో ప్రమాణం చేశాను కాబట్టి కామ్గా ఉన్నాను, కానీ లేకపోతే ఊర్లో అమ్మాయిలందరూ నా ఇంటి ముందు క్యూ కట్టి నా కోసం కొట్టుకోరు. ప్రసాద్ ఐ లవ్ యూ, నీతోనే నా పెళ్లి, నీతోనే నా పెళ్లి. మామూలు అందగా అనుకున్నావరా నన్ను? ఇంకేంటి మరి, ఫస్ట్ నైట్ కూడా రెడీ అయిపోతున్నా. అరే ప్రసాద్, నువ్వు మలేషియా వెళ్ళేటప్పుడు నన్ను కూడా నీతో తీసుకెళ్లి నీ హోటల్లో జాబ్ ఇప్పించరా? మలేషియా నువ్వు డేట్ చెప్తే బ్యాగ్ సర్దుకుని రెడీ అయిపోతా. యాడికి రెడీ అయిపోయేది? నేను మలేషియా అంటే నోటి తిరుగుతావేంట్రా? అంటే నన్ను మలేషియా తీసుకెళ్తే నీ ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తున్నాను కదా నీ బాధ. అరే ఓహో, నాకు హోటల్లో జాబ్ ఇప్పిస్తే నేను నిన్ను డామినేట్ చేస్తాననిగా. అది కాదురా. చాలరా, ఎన్నాళ్ళు నీది నాది ట్రిపుల్ ఆర్ ఫ్రెండ్షిప్ అనుకున్నా. హెన్స్ ప్రూవ్డ్. అరే అసలు నేను మలేషియానే వెళ్ళట్లేదురా. ఇండియాలోనే రెస్టారెంట్ పెట్టడానికి బ్యాంక్ లోన్ అప్లై చేశాను. ప్రాసెసింగ్లో ఉంది. లోన్ శాంక్షన్ అవగానే పర్మనెంట్గా ఇండియాలోనే ఉండిపోతా. ఏం మాట్లాడుతున్నారా? మలేషియా వెళ్ళట్లేదా? ఏమైంది నీకు? మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావా? రే, ముందు లోన్ శాంక్షన్ కానీ తర్వాత అందరికి అన్నీ చెప్తాను. ఈలోగా నా ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయడిరా. పద. ఏంట్రా? ఏంటి ఈరోజే కార్యక్రమం? అరే రవి, నాకు కూడా పెళ్ళి అయిపోయిందిరా. పెళ్లి కాని ప్రసాద్ ట్యాగ్లైన్తో పర్మనెంట్ గా ఉండిపోతాం అనుకుంటే పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చావన్నా. థ్యాంక్ యూ రా. అరే పెళ్ళి అయిపోతే అయిపోయింది, కానీ ఫస్ట్ నైట్ అంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. రిటైర్ అవ్వాల్సిన ఏజ్ లో బ్యాటింగ్ దిగితే ఇలాగే ఉంటుందన్నా. అలా దెప్పి పడవకురా. ప్రాసెస్ ఏంటో చెప్పొచ్చుగా. వెరీ సింపుల్ అన్నా. ఇప్పుడు అమ్మాయి పాల్ గ్లాస్ తీసుకొని లోపల నడుచుకుంటూ వస్తుంది. లైట్ ఆఫ్ చేసేమంటావా? ఫినిష్ అన్నా. అమ్మాయి మెల్లగా సిగ్గుపడుతూ నీ దగ్గరికి వస్తుంది. లైట్ ఆఫ్ చేసేమంటావా? వినన్నా ముందు. అమ్మాయి
అమ్మాయి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని నువ్వు సగం తాగాలి. లైట్ ఆఫ్ చేసేమంటావా? లైట్ ఆఫ్ చేసి పాలు తాగి సరి పడుకో. అమ్మాయి జోక్ అవుతుంది. కోప పడకరా చెప్పు. అందుకే నేను చెప్పేది విను. ఇప్పుడు ఆ అమ్మాయి మిగతా సగం పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి నీ పక్కన కూర్చుంటాది. ఇప్పుడు ఆ ఎదవ సిగ్గు పక్కన పెట్టి లైట్ ఆఫ్ చెయ్యాలి. కరెక్ట్ రా, లైట్ ఆఫ్ చేస్తా. అరే ఇక నువ్వు చెప్పించాలు. బాక్స్ బద్దలే దబిడి దిబిడే. మిగిలింది తెర వెనక చూడు. ఫస్ట్ లైట్ చూడు, నా ఫస్ట్ లైట్ చూడు. నా ప్రియారా గారు లైట్ ఆఫ్ చేస్తా చూడు. చెప్పలక్కడ జారు బిట్టాయా, చెప్పలక్కడ జారు బిట్టాయా. లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్. ప్రియ, పెళ్లిగాని ప్రసాద్గా మిగిలిపోతాను అనుకున్న నన్ను నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళైన ప్రసాద్ని చేసినందుకు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ. వస్తున్నా. చిన్నగానే ప్రియా లైట్ ఆఫ్ చేసామంటావా? ప్రియా లైట్ ఆఫ్ చేస్తా, కూర్చో. ఇప్పుడే పడుకుంటావా? పడుకోవడం ఏంటి? ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ప్రసాద్, ప్రియా నాకు కోరికుంది. చెప్పు ప్రియా. నీకోసం చంద్రుడి పైన ఎకరం కొని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేమంటావా? పోనీ దుబాయ్ షేక్తో మాట్లాడి బుర్జ్ ఖలీఫా మీద మన మ్యారేజ్ ఫోటోలు వేయించమంటావా? మరి నాకు ఇంకేం కావాలి బంగారు ఈ టైంలో? ఎప్పటికైనా ఫస్ట్ నైట్ ని ఫారెన్ లో చేసుకోవాలనేది నా కోరిక. కొంప తీసి ఇప్పుడు ఫస్ట్ నైట్ ఆపేస్తుంది ఏంటి? పోనీ సింగపూర్ ఆర్ బాలికి బిజినెస్ క్లాస్ బుక్ చేయనా? వి బోత్ ఫ్లై. ఎందుకు? ఎలాగో రేపో మాపో మనం ఫారెన్ వెళ్ళిపోతాం కదా. ఈ ఫస్ట్ నైట్ ని అక్కడే ప్లాన్ చేద్దాం. అప్పుడు మనకు పిల్లలు అక్కడే పుడతారు. వాళ్ళకి డైరెక్ట్ గా పిఆర్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు పర్మనెంట్ గా ఫారెన్ సిటిజన్స్ అయిపోతారు. ఏం మాట్లాడవేంటి? ప్రియా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. సరే. అరే రవి, ఏంటయ్యా 2 minutes బాకీయేనా? నా పిల్లం ఫస్ట్ నైట్ ఫారెన్ లోనే చేసుకుందాం అంటుందిరా. అదేంటి నువ్వు ఫారెన్ లో జాబ్ మానేసినట్టు మీ వైఫ్ చెప్పలేదా? చెప్పలేదురా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే ముందు సైలెంట్ గా లైట్ ఆఫ్ చేసి పని కానించి. ఒకవేళ పని కాకపోతే ముసుకేసుకొని పడుకోవడమే. ఇంకా లైట్ ఆఫ్ చేసి పని కానిచ్చేస్తా. ఓకే. పని మీదే ధ్యాస, పని మీదే శ్వాస. ప్రియా, మా వాళ్ళు ఇంత కష్టపడి అన్ని సెట్ చేశారు కదా, చిన్న సూపర్ ఓవర్ ప్రియా. ప్లీజ్ ప్రియా. చెప్పాను కదా. ప్లీజ్ బంగారు. నేను చెప్పాను కదా ఫస్ట్ నైట్ మలేషియాలోనే అని. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये क्या हुआ? ये क्या हुआ? क्या हुआ? क्या हुआ? क्या 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 हुआ? हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव से पानी आ गया. ప్రసాద్, 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 ప్రసాద్. ఎంత అలసిపోయాడు ఏంట్రా? 38 ఏళ్ళ నీ నిరీక్షణ కసి తీరిందా? చెలరేగిపోయినట్టున్నావు. పులి పులి. దానికి ఫస్ట్ నైట్ మలేషియాలోనే చేసుకోవాలని ఉందంటరా. అంటే రాత్రంతా ఒక్క పువ్వు కూడా నలగలేదా? నలగలేదురా. పూలు చూపించి లాగించుదురా. ప్రియా, ప్రియా. హే శ్వేత. హాయ్ శ్వేత. హాయ్ రేఖా. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావే? చాలా బాగున్నాను. ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? నా పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఈయన నా హస్బెండ్. హలో. ప్రసాద్ ఫ్రమ్ మలేషియా. వీళ్ళు నా ఫ్రెండ్స్ శ్వేత, రేఖ. హలో.
నుంచున్నారేంటి? కూర్చోండి. లేదే, చాలా పనులున్నాయి. అవునా? ఇదిగో నా మ్యారేజ్ ఇన్విటేషన్. ఏంటి నెక్స్ట్ మంత్ ఆ పెళ్ళి? అవునే. ఆ టైంకి మేము మలేషియాలో ఉంటామే. ఎలా మరి? సర్లే, అబ్బాయి దేవురు రాజమండ్రి. లోకలా? అయినా ఇక్కడే పెరిగాము, ఇక్కడే తిరిగాము. అట్లీస్ట్ పెళ్లి చేసుకోనన్నా ఫారెన్ ట్రావెల్ చేసేలా ప్లాన్ చేయొచ్చు కదా. ఒసేయ్, నువ్వు దీనిలా తొందరపడి లోకల్ సంబంధంతో కమిట్ అయిపోకు. నాలా ఫారెన్ లో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయి, సరేనా? ఎలానో నువ్వు మలేషియా రాలేవు కాబట్టి నీకు పుట్టబోయే పిల్లల్ని బాగా చదివించి హైయర్ స్టడీస్ కోసం మలేషియా పంపించు. అక్కడ మేమిద్దరం దగ్గరుండి చూసుకుంటాంలే. సరే, ఏమంటారండి? మీరు ఎలాగంటే అలాగేనండి. మరి ప్రాణం ఎప్పుడే? ఎక్కడికి? ఎక్కడికి ఏంటండి? మలేషియాకి. ఓ మలేషియా కంట్రా బోసు. ఇప్పుడే కదా పెళ్ళైంది. ఒక వారం అటు ఇటులో వెళ్ళిపోతాం. మళ్ళీ ఇండియా వచ్చే ఆలోచనే లేదు. నేను, మా వారు, మా పిల్లలు, మా మలేషియా. ఈ లైఫ్ కి ఇది చాలు. ఏమంటారండి? అలాగేనండి. నీ పరిస్థితి ఏంట్రా? సరే, బయలుదేరుతాం. సరే, నేను మలేషియా వెళ్ళాక లోకల్ సిమ్ తీసుకొని మీకు వాట్సాప్ టెక్స్ట్ చేస్తాను. ఎలానో మీరు మలేషియా చూడలేరు కాబట్టి అప్పుడప్పుడు మీకు వీడియో కాల్ చేసి మలేషియా ఎలా ఉంటుందో చూపిస్తా, సరేనా? ఏమంటారండి? బాయ్ 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 బాయ్. ఇదేంట్రా మలేషియా దేంలా తయారైంది? తెచ్చిపెట్టుకున్నాం, తప్పదు. ఏమండి, వీసా ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? త్వరలోనే. ఈ ఊరిని, ఈ జనాలని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తాను? అవునవును. బామ్మగారు, నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నాను. ముసలి కూడా వస్తున్న వాడికి తీసుకెళ్దాం. అమ్మా బాగున్నావా? బాగున్నా. బాబాయ్, నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నా. మంచిదమ్మా, జాగ్రత్త. అది వెళ్తుంది కానీ నువ్వు ముందు పొట్ట తగ్గించు. ఊర్లో ఎవరిని వదలవు నువ్వు అసలు. అరే చింటూ, చింటూ, నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నా. అవునా? ఏమన్నా పంపించమంటావా? iPhone 16 పంపించాక. iPhone 16? నేను వెళ్ళేసరికి iPhone 17 కూడా వచ్చేస్తుంది. అది పంపిస్తానులే. సరే అక్క. తప్పకుండా దాన్ని పంపిద్దాం. నీ ముఖానికి 17 కావాలరా? పట్టుగా కనబడ్డ వాళ్ళందరికి చెప్తానే ఉంటావా మలేషియా పోతా అని. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పుకోవడం? టైం వచ్చినప్పుడు వెళ్తాం కదా. నువ్వు ఇంకా ఖాళీగానే ఉన్నావా? లేదక్క, హోటల్ మేనేజ్మెంట్ చేశా, జాబ్ ట్రైల్స్ లో ఉన్నా. ఇండియాలో జాబ్ చేయాల్సిన కర్మ నీకేంట్రా? మీ బావ మలేషియాలో పెద్ద 5 స్టార్ హోటల్ కి మేనేజర్. 100 మంది మీ బావ కింద జాబ్ చేస్తారు తెలుసా? ఇమీడియట్ గా మీ బావ మెయిల్ కి నీ రెజ్యూమ్ పంపు. నీకు మలేషియాలో జాబ్ ఇప్పిస్తారు. ఏమంటారండి? అలాగేనండి. తమ్ముడు నువ్వు ఫ్లైట్ వచ్చాయి, సరేనా? అక్కడ కలుద్దాం. సిస్టర్ మేడం ఎప్పుడు వస్తుంది ఏంటో? టైం అయిపోతుంది, వంటలు చల్లారిపోతాయి. ఏ పాండి, ఇంకా ఎప్పుడు వస్తారా? నాకేం తెలుసు చెప్పు. తెలియకపోవడం టైం అయిపోతుంది. ఏంటి రండి, ఇదిగో అమ్మాయిలు వచ్చారు. నమస్కారం, లోపల బాగుంది. రండి బాబు సార్, రండి. బాగున్నారా బామ్మ? నువ్వు భయపడమాక, మా అల్లుడు పూజ చేసుకుంటాడు. వాళ్ళకే ఎందుకండి? అల్లుడు గారు కూర్చోండి. అబ్బో, చాలా వెరైటీ వంటకాలు చేసినట్టున్నారే. అత్తారింటికి వచ్చినప్పుడు ఆ మాత్రం వెరైటీస్ ఉండాలి కదా బాబా సార్. వడ్డించండి. ఇవన్నీ మీకు. ఇవన్నీ ఏంటండి? నువ్వు మలేషియా నుంచి వస్తుంది, నీకు అక్కడ ఫుడ్ అలవాటు, అందుకే ఇంగ్లీష్ భోజనం కష్టపడి కొని చేశాము. చూస్తావంటే వడ్డించు. అయ్యో మర్చిపోయాను. తీసుకున్నారు అల్లుడు గారు, పిజ్జా, బర్గర్. చాలు. లేదు, నువ్వే అడుగు. నువ్వే అడగమ్మా.
మీరుండేది ఏ ప్లేస్? కౌలాలంపూర్. వాట్ ద డక్. అల్లుడు గారు ఏమైంది బామ్మ? అక్కడ చలి ఎక్కువ కదా అల్లుడు గారు. అవునా? అమ్మకి ఆస్తమా ప్రాబ్లం ఉంది. ఆ వాతావరణం సహకరిస్తుందో లేదో. కౌలాలంపూర్ లో చలి ఏంటి? పర్వాలేదులే బామ్మ, మేము వెళ్ళాక అక్కడ నుండి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతాంలే. ఏమంటారండి? నువ్వు ఉండేది ఫ్లాటా విల్లానా? ఫ్లాట్. వాట్ ద డక్. మళ్ళీ ఏమైంది బామ్మ? అంటే ఫ్లాట్ లో మేమంతా సరిపోమని బామ్మ మేడం డౌట్. అరే మలేషియా అల్లుడు కదా, విల్లా కొని మనందరిని అల్లుడు చెప్పండి. మీరు అంతకుముందు అక్కడ ఎలక్షన్స్ లో ఓటు ఎవరికి వేశారు? అసలు ఓటే వేయలేదు. ఎవరికి వేశారు? అందరం కలిసి వేద్దాంలే. అలాగే 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 అందరూ కలిసి ఓటేద్దాం. ఫ్రీగా చో ఆపరేషన్ కూడా అయిపోతుంది. మలేషియా గోల్ ఏంట్రా? అన్ని మనం కూడా అక్కడికి వెళ్ళి ఓటేద్దాంలే. కాంతారా, నాకు ఆకలేస్తుంది, నన్ను తినిస్తారా? అయ్యో తప్పకుండా, కమ్మగా నీ కోసమే వండింది. వడ్డించమ్మాయి, వడ్డించు వడ్డించు. చాలు. ముందు నిమ్మకాయ సూప్ తాగండి. ఇది నిమ్మకాయ సూప్ కాదు, ఫింగర్ బౌల్. నేను తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి. తిన్నాకే కడుక్కోండి అయితే. కూర్చోండి. అల్లుడు గారు కూర్చోండి. అల్లుడు గారికి కొంచెం కోపం ఎక్కువ. తినండి. చాలండి. కడుక్కోండి, తుడుచుకోండి, మూడు తుడుచుకోండి. అల్లుడు గారు మీరెప్పుడు ఫారిన్కి వెళ్తున్నారో చెప్తే మేము టికెట్లు వేసుకుని మీ వెనకాల మెల్లగా వచ్చేస్తాం. పిచ్చి మామ, ఫారినర్లుడే మనకి టికెట్ ప్రసాదే కొంటాడు. అదే ప్రసాద్. ఎన్ని ముద్దులు పెడతావురా? ఇంత ఫారిన్ పిచ్చోళ్ళ ఉన్నారు. మనం వెళ్దాం ప్రియా. మేము మా ఇంటికి వెళ్తున్నామండి. అయ్యో, నేను ఫారిన్ అనుకున్నాను. ఫారిన్ కాదంట, ఇంటికి వెళ్తున్నారు. ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అరే బోసు, ఫ్యామిలీ అంతా మలేషియాకి వెళ్ళాలని సైకోల్లా బిహేవ్ చేస్తున్నారా? నువ్వు ఇప్పుడు మలేషియా వెళ్ళట్లేదని తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఒరే, తలుచుకుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నారా నాయన. ఏంటి బాబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా ప్రసాద్. బ్యాంకు నుండి లెటర్ వచ్చింది. ఏది? మీ ఇంట్లో ఇచ్చిన. కొంప ముంచా కదా బాబాయ్. ఏమైంది? ప్రసాద్ ప్రసాద్ అన్నయ్య, ప్రసాద్కి అయితే లెటర్ వచ్చింది. నాకెందుకు? వాడి పెళ్ళానికి నువ్వు తీసుకో, నేను పిలుస్తాను. ప్రియా, అమ్మా ప్రియా, మీ ఆయనకి ఏదో లెటర్ వచ్చిందంట, వచ్చి చూడమ్మా. అత్తయ్య గారు వస్తున్నా. ప్రియా, ఇదేంటి? మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు ఇదేంటో చెప్పు. నా మాట విని ప్రియా. తమ్ముడు, వాతావరణం చూస్తుంటే వీళ్ళు విడిపోయేలాగానే ఉన్నారు. మలేషియాలో జాబ్ మానేసి హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ పెట్టడానికి లోన్ అప్లై చేసావా? ఏంట్రా ప్రసాదు? నాన్న అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. అవును. అంటే నువ్వు మలేషియాలో సెటిల్ అయినట్టు నన్ను నమ్మించి నాకు దగ్గరయ్యావు. నువ్వు మలేషియా వెళ్ళట్లేదని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అంటే ఫారిన్లో సెటిల్ అవడం నీ డ్రీమ్ అని నాకు ముందే తెలుసుంటే నేను జాబ్ మానేశానని నీకు ముందే చెప్పేవాడిని. కానీ ఈ విషయం నాకు ఫస్ట్ నైట్ రోజే తెలిసింది. అప్పుడు చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియలేదు. మెల్లిగా కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో మీ ఫ్యామిలీ మొత్తం
ఫారిన్ వద్దాం అనుకున్నారని తెలిసి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ప్రియా 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 అమ్మ ప్రియా నా మాట విను. ప్రియా ఏంట్రా నువ్వు మళ్ళీ మలేషియా వెళ్ళట్లేదా? అడిగేది నిన్నే. వెళ్ళట్లేదు. ఒరే ప్రసాద్ అమ్మా నువ్వు ఆగమ్మా. ప్రియా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్రియా ప్రియా ఆగమ్మా. ప్రసాద్ అక్క 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 ఐఫోన్ 17 రిలీజ్ అవగానే పంపిస్తావు కదా. నేనెందుకు పంపాలి? ఏమైంది అక్కకి? అక్క అక్క ఈడు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయడు. ఈ డ్రెస్సింగ్ కూడా పంపిస్తాను. బావతో మాట్లాడి ఇద్దరికి వెళ్ళి ఫారెన్ లో జాబ్ వేయించాం. ఇద్దరం సెటిల్ అయిపోతాం అక్క. ప్లీజ్ అక్క 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 మనం ఎక్కడున్నాం? మలేషియా ఎక్కడుంది? ఎలా వెళ్తే తొందరగా వెళ్తాం? మాకున్న ఈ ఇల్లు 1 ఎకరం పొలం బేరం పెడుతున్నాము. ఎవరైనా మంచి పార్టీ ఉంటే చెప్పండి. సడన్ గా ఏమైందండి? మా అమ్మాయికి మలేషియా అబ్బాయితో పెళ్ళైంది కదా. మీకు తెలిసిందే కదా. అవునవును. మా అల్లుడు గారు మా అమ్మాయితో పాటు మా అందరిని పర్మనెంట్ గా మలేషియా తీసుకెళ్తున్నారు. సంతోషం. మంచి పార్టీతో మళ్ళీ వస్తానండి. సరే ఉంటాను. హే ప్రియా 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 మొత్తం ఆస్తులన్నీ బేరం పెట్టేశామే. ఏం మాట్లాడవేంటి? అయినా ఈ లగేజ్ పట్టుకొని వచ్చావేంటే? మనం మోసపోయామే అమ్మా. వాట్ హ్యాపెండ్? ప్రసాద్ గాడు మలేషియాలో జాబ్ మానేశాడంట. ఏంటే నువ్వు అనేది? సిస్టర్ మేడం ప్రాంక్ కదా. వాడు పర్మనెంట్ గా ఇండియా వచ్చేసాడు. ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకుంటాడంట. ఏంటమ్మా నువ్వు అల్లుడు రేపే మలేషియా బయలుదేరుతున్నారా? మరి మమ్మల్ని ఎప్పుడు బయలుదేరమంటావు? అబ్బా నానా వాడు అసలు మలేషియానే వెళ్ళట్లేదు. ఏంటి మా టికెట్లు కూడా అల్లుడు తీస్తానంటున్నాడా? బాగోదమ్మాయి. ఇక లక్ష్మి నువ్వు చెప్పు. అయ్యో డామేజ్ స్పీకర్ గారు, అల్లుడు గారు మలేషియా వెళ్ళట్లేదంట. అల్లుడు మలేషియా వెళ్ళట్లేదా? ఇక్కడే ఉంటారంట. వీడు మార్కెట్ వాల్యూని అందుకోవడం కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసి విదేశాలకు పంపించింది ఎందుకేనా? మన ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను కూడా ఊహించలేదన్నయ్య. ఇప్పుడు వీళ్ళు ఎదురిడిపోతే ఎలాగన్నయ్య? దీనికి శాసనాల గ్రంథంలో ఏదో ఒక పరిష్కారం ఉండి ఉంటుంది. చూస్తా. దొరికింది. మన వంశాచారాన్ని కొనసాగించడానికి మరో బంగారం లాంటి అవకాశం దొరికింది తమ్ముడు. ఏంటన్నయ్య అది? రెండో పెళ్లి. ఆర్టికల్ 126C ప్రకారం మనవాడు విడిపోయి రెండో పెళ్లి చేసుకుంటే మార్కెట్ వాల్యూలో సగం రేటు తీసుకున్నా సరే మన తాత ముత్తాతల కల నెరవేరుతుంది తమ్ముడు. అవునా? అవును. అదృష్టవంతులు. అరే రవి అనే చెప్పనియా రే ప్రియాకి నేను మలేషియా వెళ్ళట్లేదన్న విషయం తెలిసిపోయిందిరా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ క్లారిటీ లేకనే కదరా నీకు కాల్ చేసింది. ఒక పని చెయ్యి. మన పిల్లలు మన మాట కన్నా వాళ్ళ అమ్మ మాటలే బాగా వింటారు. సో ఎలానో మీ అత్త మంచిదన్నావు కాబట్టి నీ తక్షణ కర్తవ్యం వెళ్ళి మీ అత్తని కన్విన్స్ చేయి. సరేరా. ఏ ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావురా ఇక్కడికి? హోటల్ పెడతావంట కదా, పో. పాండి ఇంటి ముందు ఇడ్లీ దోశ అమ్ముకోపో. అది కాదు పాండి. పాండి పాండి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అల్లుడు గారు తప్పుగా అనుకోకండి. లోపలికి రండి అల్లుడు గారు, కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఎలా వెళ్తున్నాడో చూడు. అమ్మ నాన్న బాగున్నారా అల్లుడు గారు? రండి రండి అల్లుడు గారు. ఏ పాండి అల్లుడు గారికి తినడానికి ఏమైనా పట్టుకో. తినడానికేం లేవు, ఆ కుర్తి నీళ్ళు ఉన్నాయి, తాగమను. అల్లుడు గారు తప్పుగా అనుకోకండి, కూర్చోండి. ఏదేదో వాగుతూ ఉంటాడు. మీతో ఒక విషయం చెప్పాలి. ప్రియా అంతా చెప్పింది అల్లుడు గారు. ఆ హోటల్ ఏదో మలేషియాలోనే పెట్టుకోండి. మేమందరూ మీకు సహాయంగా ఉంటాంగా. అంటే
నాకు మళ్ళీ మలేషియా వెళ్ళే ఉద్దేశం లేక పిఆర్ సబ్మిట్ చేసేసాను. పిఆర్ సబ్మిట్ చేశాను. ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావు? అవునండి. ఎందుకు సబ్మిట్ చేసావు? 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 చెప్పు. ఎందుకు సబ్మిట్ చేసావురా? ఎవరు అడిగి సబ్మిట్ చేసావు నువ్వు? ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావురా? ఎందుకు? లక్ష్మి ఎందుకు వెంట కొడుతున్నావు? సబ్మిట్ చేశానంట. వాడు మన ఇంటి అల్లుడే, మనం ఏం చెప్తే అదే చేస్తాడు. మళ్ళీ అప్లై చేస్తావు కదా ప్రసాద్? అంటే పాస్పోర్ట్ చింపేశాను. జో బైడెన్ ఆయన మహా విషయ ఎందుకు చేస్తున్నాం? మీ ఆహ్వానం ఎప్పుడు అవుతుందో ఏంటో. ఏంటి మీరు మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. చంపేస్తారేంటి? పడుతాగండి. పాస్పోర్ట్ లేకపోతే ఏమైంది? అప్లై చేస్తే మళ్ళీ 2 వారాల్లో ఇంటికి వచ్చేస్తుంది. అంతే కదా బావ సార్? అంతే కదా? అంటే నాకు మళ్ళీ వెళ్ళే ఉద్దేశం లేదు. వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం మలేషియాలో ఉద్యోగం చేస్తున్నావు అనుకొని అందరం కలిసి కష్టపడి నిన్ను టాప్ చేసాం కదరా. డ్రాప్ చేశారా? మలేషియా తీసుకెళ్తాం అనుకుని మేమెంతో ఆశలు పెట్టుకున్నాం కదరా. నేను పుట్టలో పడడానికి నేను ఎన్ని గెటప్లు వేసాను రా. పెద్దరు స్వామీజీ కూడా. అంటే ఆ పెగ్గర్ స్వామీజీ గెటప్లో వచ్చింది నువ్వా? లేకపోతే నీ తలరాత మార్చడానికి వేణుస్వామి వస్తాడు అనుకున్నావా? 38 ఏళ్ళు నిన్ను మా అమ్మాయి గారు ఎలా ప్రేమించారనుకున్నావురా? ఆగస్ట్ 15th నా ఎగ్జామ్ ఉందంటే నమ్మి ఎలా తీసుకెళ్ళావరా? నీకెవడ్రా ఫారిన్ లో జాబ్ ఇచ్చాడు? వాడు కత్తి తెస్తున్నాడు, చంపేస్తాడేమో. నీ కూతురు పొట్టు ఎగిరిపోద్ది. పోతే పోయింది. ఇంకో కొత్త పొట్టు పెట్టి ఫారిన్ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నన్ను మలేషియా తీసుకెళ్తానంటే చెప్పు, నీతో వస్తాను. అలా కాకుండా ఇక్కడే ఉంటా, రెస్టారెంట్ పెట్టుకుంటానంటే మాత్రం పర్మనెంట్ గా పుట్టింట్లోనే ఉండిపోతాను. అల్లుడు గారు, ఇదేనా రావడం? ఎందుకు అంత మాట అన్నాను? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। बाय बाय, खत्म, 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 बाय बाय, बाय बाय, बाय बाय, टाटा, गुड बाय, टाटा, गुड बाय, गुड बाय, गया, गया। అప్పుడు నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే ఫస్ట్ ఉండే నాకు అప్పుడు సీను వదిలిపెట్టు, సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. హలో అనియా, మీ అత్త కన్విన్స్ అయ్యిందా? ఒరే, అది శతమానం భౌతి ఫ్యామిలీ కాదురా, దండుపాలెం బ్యాచ్రా. వాట్? ఒరే, నేను మలేషియాలో సెటిల్ అయ్యానని తెలిసి ట్రాప్ చేసి అల్లుడిని చేసుకున్నారా. ఇప్పుడు వెళ్ళట్లేదని అందరూ రౌండప్ చేసి మరీ చిత కొట్టారా. అల్లుణ్ణి కొట్టారా? చరిత్రలో ఇదొక చీకటి రోజు అన్నయ్య. రోజు రోజుకి మన అల్లుళ్ళ మీద దాడులు పెరిగిపోతున్నాయి. తరాలు మారినా మన అల్లుళ్ళ తలరాతలు మాత్రం మారడం లేదు. ఈ రోజుల్లో అల్లుడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది.
కానీ అన్నయ్య పెళ్ళం ఫ్యామిలీ కుట్రలకి బలైపోయి ఫ్రస్ట్రేషన్ తో పెళ్ళం ఫ్యామిలీనే కుమ్మేయాలనే కోరిక ప్రతి అల్లుడికి ఉంటది, కానీ కుదరదు. బట్ ఫర్ ఎ చేంజ్ నువ్వు ఎదురు తిరుగు, లుంగీ ఎత్తి రంగంలోకి దూకు. మళ్ళీ ఎందుకు వచ్చావురా? నేను తొక్కి పాతేస్తా. పదరా బయటికి. అబ్బా సేవ్ మేడం, అమ్మ మేడం. మలేషియాలో కావాలి ఫస్ట్ ఎయిడ్, మలేషియాలో కావాలి ఫస్ట్ ఎయిడ్, మలేషియాలో. అల్లుడు కొడతారా మీరు? అల్లుడు పెళ్లి చేస్తారా? చేస్తావు చేస్తావా? చేస్తావు. చెవిట్టి మామేడి, చెవిట్టి మామేడి. ఇగో నాకు మీరేం చేయట్లేదు, నాకు ఎవరన్నా పిక్చర్లు ఇచ్చారు. మేము మలేషియా వెళ్తామో లేదో నా కోపం వెళ్ళిపోతాం. మీ దగ్గర రాని తెలుసా? అదే విషయం చెప్తాను మీకు. నేను ఎంత మొదలు పెట్టుకున్నా వెంటలేదు. ఓం జో బైడ్నాయన మహా, ఓం ఋషి సౌనక్కన్. ఏంటి కాలుతుంటే పూజ అయిందా? వినపట్లేదు. బలిస్తారా? ఏంటి అల్లుడు? వినబడతారా? పనిచేస్తున్నా, పనిచేస్తున్నా. వాళ్ళు నన్ను చిత కొడుతుంటే ఇప్పుడే వచ్చే వాళ్ళు అంటావా? అల్లుడంటే పండక్కొచ్చి పెట్టింది తిని వెళ్ళేవాడు అనుకున్నారా? తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా, పొడి చేస్తా. అరే నేను అలా చేయలేనురా. సరే అన్య, ఇంకోటి చెప్తాను, చేస్తావా? చెప్పు. వెళ్ళి ఇంకో రౌండ్ వేయించుకో. నమస్తే. ఏంటన్నది లాయర్ ఇచ్చెళ్ళాడు? నువ్వు మలేషియా తీసుకెళ్తానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నీ వైఫ్ డైవర్స్ నోటీస్ పంపించిందిరా. ఒరే, నా మాట విని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేరా. రెండో పెళ్లి చేసుకుంటే కనీసం ₹1,00,00,000 కట్నం వస్తుందిరా. తమ్ముడు డైవర్స్ ఇచ్చేరా తమ్ముడు? అలా అయినా మా ఆడపడుచు కట్నం కోరిక తీరుతుంది. అవునరా తమ్ముడు, డైవర్స్ ఇచ్చేరా తమ్ముడు, ఇచ్చేరా తమ్ముడు. ఆపండి మీ గోల. నా జీవితంలో ప్రియాకి తప్ప ఇంకొకరికి చోట్లేదు. కోర్టులో ఫైట్ చేసినా సరే నా ప్రియాన్ని నేను దక్కించుకుంటాను. రే ప్రసాద్, నా మాట వినరా. మన తాత ముత్తాతల వంశాచారాన్ని నిలబెట్టే మరో అవకాశం నీకు దొరికిందిరా. ఆలోచించరా. నాన్న, నాకు ప్రియా అంటే ప్రాణం నాన్న. కేస్ నంబర్ 96. Prosecutor, you may proceed. థాంక్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, 38 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రసాద్కి నా క్లయింట్ ప్రియాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. సరే, పెళ్ళయ్యాక ఎన్నో ఆశలతో ఎదురు చూసి మొదటి రాత్రి రోజు గదిలోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తే ఆ తర్వాత ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. ఏమైందంటే ఏం చెప్పంటారు యువర్ ఆనర్? ఒక ఆడదానిగా ఆ మాటలు నా నోటితో చెప్పలేను యువర్ ఆనర్,
చెప్పలేను. ప్రసాద్ నువ్వేనా చెప్పు, లైట్స్ ఆఫ్ చేసాక ఏం జరిగింది? యువర్ ఆనర్, ఆ రోజు సింగిల్ మల్లెపూ కూడా నలగలేదండి. ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నదే. ఆ రోజు రాత్రే ప్రసాద్ కి మ్యాటర్ లేదన్న మ్యాటర్ నా క్లయింట్ ప్రియాకి తెలిసిపోయింది. నో యువర్ ఆనర్, వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు, నా పైన కుట్రలు పడుతున్నారు. యువర్ ఆనర్ ప్లీజ్ నా మాట. ప్రసాద్ ఆర్డర్ ఆర్డర్. నువ్వు కూర్చోరా ప్రసాద్. అబద్ధం చెప్తున్నారా? ఈ నిజాన్ని బయట పెడితే విరూపాక్ష సినిమాలలాగా రైలు కింద పడి ఆత్మతర్పణం చేసుకుని నా క్లయింట్ ప్రియా ఫ్యామిలీని వన్ బై వన్ చంపుతారని బెదిరించాడు యువర్ ఆనర్. అందుకే న్యాయం కోసం నన్ను ఆశ్రయించింది నా క్లయింట్. ఆర్డర్ ఆర్డర్. ఏంటన్నయ్య ఇది? మరి తమ్ముడు, ఈ రోజు స్వర్గంలో మన తాత ముత్తాతలు సంబరాలు చేసుకునే టైం వచ్చిందిరా. మ్యాటర్ లేదంటే సెకండ్ మ్యారేజ్ కష్టం కదన్నయ్య. ముందు డైవోర్స్ రాని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ. నా వైఫ్ లాక్డౌన్ లో కొరియన్ మూవీస్ ఎక్కువగా చూసి వాటి కథలుగా వాళ్ళతో చెప్పిస్తుంది. దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద లైన్. ఇది కూడా కొరియన్ మూవీ టైటిల్ సార్. వాట్? సిట్. సార్ అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్ళి అవడం నిజమే. అలాగే నా క్లయింట్ మొన్నటి వరకు మలేషియాలో ఉన్నాడు, అది కూడా నిజమే. అలాగే ఈ ప్రియాంక ఆప్టే, సిస్టర్ ఆఫ్ డీజే టిల్లు ఫేమ్ రాధిక ఆప్టే, తను రాధికేనా సార్. ఈ రాధిక నా క్లయింట్ని పెళ్లి చేసుకుని మలేషియా వెళ్ళిపోదాం అనుకుంది. సో వైఫ్ కాబట్టి తప్పులేదు. కానీ ఈ హోల్ ఫ్యామిలీ హోల్సేల్గా అల్లుడితో పాటు మలేషియా వెళ్ళిపోదామని పెద్ద స్కెచ్ చేశారు. కానీ కాన్సెప్ట్ ఏంటో బర్మా ట్రయాంగిల్ కన్నా పెద్ద మిస్టరీగా ఉంది సార్. నాకు అసలు అర్థం కావట్లే. ఇన్ఫాక్ట్ ప్రసాద్ కంటే ముందు చాలా మంది ట్రై చేశారు సార్ బక్రాలు చేద్దామని, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్ ఆప్షన్గా బలికి రెడీ అయిన మేకపోతులుగా నా క్లయింట్ ప్రసాద్ దొరికాడు. అదే సేమ్ టు సేమ్ రాధికకి టిల్లు దొరికినట్టు. ఇంకేముంది, కేలు కదం దుకాన్ బంద్. దాని తర్వాత మెల్లగా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి సార్. పాపం నా క్లయింట్ ట్రైన్ కింద పెట్టిన రూపాయి బిల్ల నలిగిపోయాడు సార్. సో నా ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ చేసి కేసు క్లోజ్ చేసి ఆ రాధికని కాపురం పంపించాలి, అలాగే ఫ్యామిలీకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని కోర్టు అని కోరుతున్నాను. నువ్వు అలా ఈలేస్తే పైన ఉన్న మన వాళ్ళు ఫీల్ అవుతారా? ఆ బొంగులు రూల్స్ పెట్టే నా జీవితం సంకనాకి ఇచ్చావు కదా. డైవర్స్ రావాలంటే నేనేదో చేయాలి. సార్ 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 మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పండి. అలాగే సార్. నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ టైం సార్, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఏమిటి అటు ఇటు చూస్తున్నారు సార్? అది ప్రమాణం చేయడానికి భగవద్గీత పుస్తకం తీసుకొస్తారు కదా సార్, అది ఎక్కడ చూస్తున్నాను. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. ప్రసాద్ కి మ్యాటర్ లేకపోవడమే ఈ మ్యాటర్ లో పెద్ద మ్యాటర్ సార్. మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? ఒకసారి ప్రసాద్ బిల్లా సినిమాలో అనుష్క బికినీ సీన్ వస్తుంటే లేచి వెళ్ళిపోయాడు సార్. నాకెందుకు అర్థం కాలేదు సార్. ఆ తర్వాత ఓటీటీలో ఆనిమల్ సినిమాలో జోయా రొమాంటిక్ సీన్స్ వస్తుంటే టీవీ ఆఫ్ చేశాడు సార్. మొన్న డర్టీ పిక్చర్ రీ రిలీజ్ కి టికెట్లు తీసుకొస్తే టీవీలో అమృతం సీరియల్ చూడాలని చెప్పాడు సార్. అప్పుడు నాకు డౌట్ కొట్టేది సార్. కానీ ఫస్ట్ నైట్ రోజు కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. ఇంత మ్యాటర్ గ్యాదర్ చేశారు, ఇంతకీ మీరెవరు? నేను ప్రసాద్ వాళ్ళ ఫాదర్ని సార్. సార్ బోన్లో ఇలా నిలబడి నా కొడుకు క్యారెక్టర్ గురించి చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అబ్జెక్షన్. శత్రువులతో చేతులు కలిపి కన్న కొడుకుపై కుట్రలు చేస్తున్నాడు ఈ గోపాలం. నాకు ఒక అవకాశం ఇస్తే ఈ దండుపాలెం బ్యాచ్ని మొత్తం బోన్లో పెట్టి కొన్ని క్వశ్చన్లు అడగాలి సార్. ప్రొసీడ్. నమస్కారం అండి. నేను చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ లేవంటారా? సార్, మీ కళ్ళ ముందున్న న్యాయ దేవత కూడా నా కూతురికి జరిగే అవమానాన్ని చూడలేక కళ్ళకి క్లాత్ కట్టేసుకున్నారు. ఒక్కసారి చూడండి ఎవరానా. ఆ క్లాత్ ఎప్పుడు కట్టేసి ఉంటది కానీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. దీనే ఓవర్ యాక్షన్ అంటారు. ఇంతకీ ఇప్పటి వరకు మీ అమ్మాయికి సంబంధాలను చూసారా? లేదు యువరానా, మేము జెండర్ కన్నా ఎడ్యుకేషన్ కి చాలా వాల్యూ ఇస్తాము యువరానా. ఒకసారి మన ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్ లో ఫోన్ చేసి మాకు ఒక మాట చెప్పారు యువరానా. ఏంటి గారు కాల్ చేశారా? ఏమన్నారమ్మా? బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు యువరానా. మేము ఫాలో అవుతున్నాం యువరానా. హలో, మీరు ఫోన్ చేసి అందరికి అదే చెప్తారు. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ సార్. ఒకసారి కెనడా అబ్బాయి తను పెళ్లి చేసుకుని కెనడా తీసుకెళ్తాడు సార్. 1 year తర్వాత వీళ్ళని కూడా తీసుకెళ్తాడు సార్. కాకపోతే వీళ్ళు ఏం చేశారు తెలుసు సార్? అతను అగ్రిమెంట్ బాండ్ మీద సైన్ చేసి ఇమ్మన్నారు సార్. దాంతో వీళ్ళు కమర్షియల్ మైండ్ చూసి వాడు మైండ్ బ్లాక్ అయి పారిపోయాడు సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా హస్బెండ్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అసలైన మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి కంప్లీట్ మ్యాటర్నే మారుస్తున్నారు. నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మిస్టర్ ప్రసాద్ ని బోన్లో ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్.
మిస్టర్ ప్రసాద్ 38 ఏళ్ళు వచ్చినా మీకు ఇంతవరకు పెళ్ళెందుకు కాలేదు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈజ్ ఇట్ రిలవెంట్? ఎస్ యువర్ ఆనర్, ఇట్ ఈస్ రిలవెంట్. మీరు చెప్పండి, 38 ఏళ్ళు వచ్చినా మీకింకా పెళ్ళెందుకు కాలేదు? అంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదండి. మలేషియాలో మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? అవునండి, ఒక్కరే ఉంటారు. మరి ఇంటికి అప్పుడప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళ? నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్జెక్షన్. ఈ కేసుకి క్వశ్చన్కి ఏమైనా సంబంధం ఉందా సార్? సంబంధం ఉంది యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. మీరు చెప్పండి, ఎవరెవరు వచ్చేవాళ్ళు? అబ్బాయిలు వచ్చేవాళ్ళు. దట్స్ ఇట్ యువర్ ఆనర్. నోటీస్ పాయింట్. ఇక్కడే తెలిసిపోతుంది. మ్యాటర్ లేదు కాబట్టి అబ్బాయిలు మాత్రమే వచ్చేవాళ్ళు. అబ్జెక్షన్. చెప్పండి, ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది? అబ్జెక్షన్. అబ్బాయిలు వస్తే మ్యాటర్ లేదంట. తర్వాత కూడా నో యూ తుస్సు డమాల్ అన్నారంట కదా. అబ్జెక్షన్. నా క్లయింట్ ప్రియాని మోసం చేసి ప్రేమించారు, నమ్మించి పెళ్లి లేదు యువర్ ఆనర్, ఈ మధ్య అబద్ధాలు చెప్తుంది. అబ్జెక్షన్ అబ్జెక్షన్ అబ్జెక్షన్. అసలు నువ్వు ఆడదానే తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? క్వశ్చన్? నా ఇష్టం నేను వాదిస్తాను. నీకేంటయ్యా? ఏ చుట్టూ పట్టుకుంటావా? నేను లాయర్నుకుంటావా? ఏమనుకుంటావు? మేడం సైలెన్స్. స్టాప్ ఇట్. నిన్ను ఐ సెడ్ స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. సైలెన్స్. ఇది మీరు అనుకుంటున్నారా, కోర్టు అనుకుంటున్నారా? ఆర్డర్. ఆర్డర్. స్టాప్ ఇట్. మీ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే ఇంటికి వెళ్ళి తేల్చుకోండి, అంతేగాని కోర్టులో కుస్తీలు పట్టకండి. ఆర్గ్యుమెంట్స్ విల్ బి కంటిన్యూడ్ ఆఫ్టర్ లంచ్. నువ్వు ఎలా గెలుస్తావు నేను చూస్తాను. నువ్వు ఎలా గెలుస్తావు నేను చూస్తాను. సార్ మనం ఈ కేసు గెలుస్తాం. తమ్ముడు, ఆ లాయర్ మేడం ఆర్గ్యుమెంట్ వింటుంటే సాయంత్రానికి డైవర్స్ గ్యారంటీగా వచ్చేస్తుంది. గ్యారంటీ. ఎస్, నేను మాట్లాడతాను. నువ్వేంటి వాడి దగ్గర? ప్రసాద్, మా లాయర్ ఆర్గ్యుమెంట్స్ విని కూడా ఇంత మొండికేస్తే ఎలా ప్రసాద్? కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా. అరే, ఇప్పుడు జర్నీతో నా జర్నీ స్టార్ట్ అవ్వాలంటే మనం ఫారెన్ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే. అంతే. అర్థమైందా బక్రా? ఎన్నాడనిట కోర్టుల చుట్టూ తిరుగుతా మేమంటే ఆడవాళ్ళం ఫ్రీ బస్సు, నువ్వు టికెట్ కొనాలిగా. ఒప్పుకో ప్రసాద్. అల్లుడు గారు, క్యాంటీన్కి వెళ్ళి కాఫీ కానీ టీ కానీ తీసుకురా. అరే ప్రసాద్, నువ్వు ఈ పెళ్లి కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసావు. చివరికి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నువ్వు అప్పుడే అమ్మాయిని తీసుకుని మలేషియా వెళ్ళిపోతానని చెప్పుంటే ఈ గొడవే ఉండేది కాదు కదరా. అసలు పాటలు వెళ్ళడానికి ఏంటి సమస్య నీకు? పోనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చెప్పు, మా టికెట్లు మేము పెట్టుకుంటాం. చూడు ప్రసాద్, నా మంగళసూత్రం తాకట్టు పెట్టైనా నీకు టికెట్ బుక్ చేస్తాను. వాడతాడు ప్రసాద్. ఓపెన్ యువర్ మౌత్. అల్లుడు గారు, టైం అయిపోతుంది, క్యాంటీన్ మూసేస్తారు. చెప్పు ప్రసాద్, మనీ ప్రాబ్లమా లేకపోతే వీసా ప్రాబ్లమా? ఏదో ఒకటి చెప్తేనే కదా మాకు తెలిసేది. అదే కదా నేను అడుగుతున్నాను. మనీ ప్రాబ్లమా వీసా ప్రాబ్లమా? ఆపుతారా? ఆపుతారా కాసేపు? ఆపుతాంలే, చెప్పు. అది గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ప్రసాద్, వెజిటబుల్ లోడ్ కూడా దిగముందే దిగబడ్డావు? సార్ నాకు 2 months లీవ్ కావాలి. ఎందుకు? నాకు పెళ్లి కుదిరింది. వినపడలా? ఏంటి? పెళ్లి కుదిరింది సార్. రే ఇన్నావా, ఇడికి పెళ్లి కుదిరిందంట. అక్కడ ఎవరు లేరు కదా సార్. నీ పెళ్లి కూడా లేదుగా. అదేంటి సార్, నా జీవితంలో పెద్ద శుభకార్యం జరుగుతుంటే పెళ్లి గిల్లి లేదంటూ ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకేం తక్కువ సార్. ఒకటే ఎక్కువ, నీ వయస్సు. పోన్లేండి సార్, ఇప్పటికైనా సెట్ అయిందిగా. మీరు లీవ్ ఇస్తే వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. నేను ఇవ్వను. ఎందుకు సార్? ఒక అమ్మాయి జీవితం కాపాడదామని. అంటే నువ్వు చేసుకోబోయే అమ్మాయిది. అయినా ప్రసాద్, సర్వీస్ అయిపోయిన బండిని షెడ్ లో పెట్టాలి కానీ మళ్ళీ రోడ్ ఎక్కిస్తారంటావేంటి? సార్ మీరు 2 months గా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ చేస్తున్నారని నీకు ఇప్పుడు అర్థమైందా? రే వీడికి పెళ్ళే కాదు, రియాక్షన్ కూడా లేటే. కొట్టావరా? రేయ్, ఇన్నాళ్ళు నా పెళ్లికి మా నాన్న అడ్డుపడ్డాడు. నాన్న కాబట్టి వదిలేశాను. ఇప్పుడు నువ్వు అడ్డుపడుతున్నావు. ఒప్పుకోను. నువ్వు ఎవరితో పెట్టుకుంటావు నీకు తెలియట్లేదు. నీ జీవితం నా చేతిలో ఉంది. వరాన్ని అలా నా బాస్తో గొడవ కారణంగా నా పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ పడింది. కక్ష గట్టి వాడు నన్ను ఏ దేశం వెళ్ళలేకుండా చేశాడు. ఇక ఇండియాకి తిరిగి వచ్చేసా. నాకున్న ఎక్స్పీరియన్స్తో బిజినెస్ స్టార్ట్ చేసి హ్యాపీగా పెళ్లి చేసుకొని మా వాళ్ళతో ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అయ్యాను. ప్రియా, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనేది నా ఉద్దేశం కాదు ప్రియా. నిన్ను ఫారిన్ తీసుకెళ్లే అవకాశం ఏమాత్రం ఉన్నా తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు అవకాశం లేదు. నేను నీ లైఫ్లోకి రావడం ట్రాపే కావచ్చు,
కానీ నేను మాత్రం నిన్ను నిజంగానే ప్రేమించాను ప్రియా. అందుకే నీకోసం నా తండ్రి ఆశయాలను కూడా పక్కన పెట్టాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ప్రియా, నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే బ్రతకలేను. ఇక చాలు ఆపు. నన్ను నమ్ము ప్రియా. ప్రియా ఏ ప్రియా, కోర్ట్ హియరింగ్ టైం అవుతుంది, పద. ప్రియా. పదవే. ప్రియా ఇదంతా విన్నాక కూడా నువ్వు నన్ను నా ప్రేమను కాదనుకున్నావంటే నాకు ఈ లైఫే వద్దు ప్రియా. తమ్ముడు మీ క్లయింట్స్ ఎక్కడ? అంటే వాళ్ళిద్దరూ కలిసిపోయారు సార్. ఇప్పటిదాకా మీరు టేకప్ చేసిన అన్ని కేసుల్లో క్లయింట్స్ అందరూ కలిసిపోయారు. మీరిద్దరూ ఇప్పుడు కలుస్తారో? ఇంకో 100 డైవర్స్ కేసులు క్లయింట్లు కలిసినా సరే మేం మాత్రం ఎప్పటికీ కలం సార్. నాది సేమ్ డైలాగ్. చెయ్యి కోసుకున్నందుకే అమ్మాయి మనసు మారిపోయింది. హేమంటే ఇంటేనేమో. ఏం చేస్తాం, ఈ జన్మకి ఈడే అల్లుడని సరిపెట్టుకోవాలి. పోతే పోనీలేమ్మా, వచ్చే జన్మలో అయినా ఫారిన్ లో పుడదాం. ఏడ్సావులే, నీకేమో ఈ చెవిటాడు దొరికాడు. ఇక్కడే ప్రసాద్తో ఉండిపోతాను. దేశంలో ఇలా గడిపేయడం. మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మన పక్కనే ఉండాలే గాని మనం ఏ దేశంలో ఉంటే ఏంటే. ప్రసాద్ కోసం నా డ్రీమ్ పక్కన పెట్టినా తప్పలేదే. లవ్ యూ ప్రియా. నేను నీ దగ్గరికి రావట్లేదని నువ్వు సింగిల్ గా ఉండిపోకు చెన్ని. నువ్వు ఏ న్యూజిలాండ్ ఉన్నో వెస్ట్ ఇండీస్ ఉన్నో పెళ్లి చేసేసుకో. రేపు నేను పైకి వెళ్ళాక మా తాత ముంతో కలిగి నా ముఖం ఇలా చూపించాలి. తమ్ముడు అన్నయ్య దండం పెట్టు. తమ్ముడు అది మన శాసనాల గ్రంథంలో 246 ఏ ప్రకారం 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రూల్స్ ఏం పనిచేయమంటానయ్యా. కావాలితే చూడు. ఇది కంగ్రాచులేషన్స్ బాబాయ్. నమస్కారం పిన్ని. ఏంటి బాబాయ్ ఇప్పటికిప్పుడు ఆ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? శాసనాల గ్రంథాన్ని మార్చేసిండ్రా. సూపర్ బాబాయ్. ఏంట్రా? నీకు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందిరా. నీ పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ ఎత్తేసారంట. నువ్వు మలేషియా వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంతరంతా వేసుకుని నేను మామయ్య అత్తమ్మ ఏమైనా మనోడంటే మనోడే. మనోడా మన వంశాచారాన్ని కొనసాగించడానికి మీరు నాకు మరో అవకాశం ఇచ్చారు, కానీ నేను దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాను. అందుకు మీరు నన్ను మరోసారి క్షమించాలి. ఇక ఈ జన్మకి మన సాంప్రదాయాలకి సెలవు. నమస్కారం. Rambare,
late.